నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆంజనేయమతిపాటలాననం ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఓం శ్రీం రాం రామాయ నమః. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉన్నది. కట్టించిన పుణ్యాత్మల ఇంటి పేరు మద్దుల వారు కదండి, అంతేనా? మద్దుల సూర్యారెడ్డి గారు. ఆయన పూర్తిగా తన సొంత ఖర్చుతో ఏలూరికి దగ్గరలో పోళ్ళ అని ఒక కుగ్రామం ఉన్నది. ఆ గ్రామంలో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా నిర్మాణం చేయించారు. ఆ ఆలయం చూసినప్పుడల్లా ఆశ్చర్యం కలిగేది. చాలా కాలం క్రితం 1993 ఆ కాలంలో ఆ గుడి చూసి, ఎవరండి ఇది కట్టించారంటే అమెరికాలో ఉంటారన్నారు. ఆ తర్వాత నేను ఎలాగో 2006 నుంచి 21 సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాను. వచ్చినప్పుడల్లా మొన్న కిందటి సంవత్సరం ఇక్కడ చూసినప్పుడు శకుంతల దుష్యంతులు అంటే శకుంతల గారు, విజయ్ గారు ఇక్కడికి తీసుకొచ్చి, ఈయనేనండి ఆ పోళ్ళ ఆలయం కట్టించిన వారు అన్నారు. చాలా సంతోషం కూడా కలిగింది. అప్పటిదాకా నేను చూడలేదు ఆయన. యస్మై కస్మై చ దేవాయ యో దదాతి గృహన్నరః స తత్ర లోకే వసతి రేణుమానాబ్దమేవ చ అని దేవీ భాగవతంలో 9వ స్కంధంలో వరాహస్వామి వారు భూదేవితో అన్నారు. వరాహావతారంలో ఉన్న విష్ణువు భూదేవితో ఏమన్నాడు అనమాట, యస్మై కస్మై చ దేవాయ, నీకు తోచిన ఏదో ఒక దేవుడికి, ఈ దేవుడు ఆ దేవుడు అని చెప్పలేదు, నీకు తోచిన ఒకనొక దేవుడికి మందిర నిర్మాణం చెయ్యి. యహ నరహ, ఏ నరుడు తనకి తోచిన దేవునికి గృహం దదాతి అంటే ఆలయ నిర్మాణం చేస్తాడో, సహ అతడు ఆ లోకంలో ఉంటాడట. తత్రలోకి సతత్రలోకే ఏమంటే వదిలేండి. అలాగే కొండనాలికి మంది వేశారట, ఉన్న నాలుగు గుడిపోయింది. అది ఆ ఇబ్బంది లేకుండా వదిలేద్దాం, ఇందాకటిదే బాగుంది. అందుచేత నీకు తోచిన ఒకనొక దేవుడికి ఒక ఆలయ నిర్మాణం చెయ్యి. చేస్తే లాభం ఏమిటి? నువ్వు ఏ దేవతకి ఆలయ నిర్మాణం చేసావో ఆ లోకంలో ఉంటావు. ఎంతకాలం ఉంటావు అక్కడ, అది విశేషం. ఎంతకాలం ఉంటావు అంటే B1 B2 వేసా మీద వచ్చిన వాడికి 6 నెలలు ఇస్తారు కదా అని 6 నెలలు ఉంటే నెక్స్ట్ టైం రానివాడు వాడు. అందులో తొందరగా వెళ్ళిపోవాలి. కానీ దేవాలయ నిర్మాణం చేసిన వాడు తన ఇష్టదేవత లోకంలో రేణుమానాబ్దమేవచ వసతి, రేణువులు ఉన్నంతకాలం ఉంటాడు. ఇక్కడుంది కిటుకంత. ఉదాహరణకి ఇక్కడ ఒక గుడి కట్టాలంటే ముందు ఏం చేయాలి? అడుగున తవ్వాలి. తన్నుతున్నప్పుడు ధూళి కణాలు పైకి లేస్తాయి. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే డస్ట్ పార్టికల్స్. అవి ఎన్నుంటాయి ఎవడన్నా లెక్క పెట్టగలడా? గొయ్యి తవ్వుతూ ఉంటే అసంఖ్యాకంగా రేణువులు పైకి లేస్తాయి. ఇక రెండవది, అందులో ఎంతో కొంత ఇసుక వాడుతున్నారు కదా, ఇక్కడ కొంచెం తక్కువ ఇసుక వాడతారు. మాకైతే అక్కడ ఒక స్తంభం కట్టాలంటే ఆ స్తంభమునకు ఒక లారీ ఇసుక అయింది. ఇప్పుడు మేము కడుతున్న ప్రవచన మంటపానికి ఒక్కొక్క స్తంభమునకు ఒక లారీకి తక్కువ కాకుండా ఇసుక అయ్యింది. ఒక లారీ ఇసుకను అక్కడ పోస్తాను, అందులోంచి ఒక్కొక్క రేణువు లెక్కెట్టండి ఇసుక గింజలు. ఇది మన జీవితం సరిపోతుందా? డబ్బులు లెక్కెట్టుకోవడానికి ఏం సరిపోవట్లేదు. ఈ రేణువులు ఏం లెక్కెడతారు వీళ్ళు? ఈ రేణువులు ఎన్నున్నాయో అన్ని వందల సంవత్సరముల పాటు ఆ ఇష్టదేవత లోకంలో ఉంటాడు. అంటే అది అసంఖ్యాక కాలము. అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఒక ఆలయ నిర్మాణం చేశాడు అంటే ఆ వ్యక్తి ఇక యావత్ జీవితం ఈ భూలోకం ఉన్నంతకాలమే కాదు, భూలోకం వంటి అనేక లోకములు నశించిపోయినప్పటికీ స్వామి సన్నిధానంలో శాశ్వతంగా ఉంటాడని చెప్పడానికి ఈ మాట వాడారు. అందుకనే పూర్వకాలంలో ఆలయ నిర్మాణం చేసేవాడు. ఇప్పుడు కలియుగంలో పూర్తిగా ఒక ఆలయం నిర్మాణం చేయటువంటి అసంభవం కదా. ఒక వ్యక్తి కట్టడం కష్టం, ఎక్కడో ఇలాంటి పుణ్యాత్ములు పక్కన పెడితే. అందుకని ఏం చెప్పారనమాట, కలవు సంఘే శక్తి. కలియుగమునందు గుంపులో శక్తి ఉందిట, సంఘమునందు శక్తి ఉన్నది. అందులో గుడి కట్టాలంటే అందరూ తలో రూపాయి అందులో వేయాలి, తలో $1 అందులో వేయాలి. అప్పుడు వేస్తే వాళ్ళంతా అంతకాలము ఆ దేవాలయ
ప్రాంగణంలో ఉన్న దేవుడి లోకంలో ఉంటారు. అందుకని ఆలయములు కట్టేటప్పుడు విడిగా కట్టలేకపోయినా 10 మంది గుంపుగా కలిసి ఒక గుడి కడితే అది కూడా భక్తి శ్రద్ధలతో ఏ రకమైన వ్యామోహం లేకుండా, కీర్తి వ్యామోహం లేకుండా, పదవీ వ్యామోహం లేకుండా కడితే సందేహం లేకుండా ఆ దేవలోకంలో ఉంటాడు. అందుకని ఎంత వీలుంటే అంత సాయం చేయాలని శాస్త్రం. ఇప్పుడు కలియుగంలో మళ్ళీ కొంతమంది ధర్మాత్ములు బయలుదేరారు. ఎక్కడో కొంతమందిని పక్కన పెట్టేయండి, స్వార్థపరుల్ని పక్కన పెడితే అమెరికా వంటి ప్రాంతాల్లో మీలాంటి పుణ్యాత్ములు ఇంకా ఉన్నారు, ధర్మాన్ని నిలబెడుతున్నారు. అందున సుందరకాండ పారాయణమును 3 రోజుల పాటు చేయిస్తున్న ఈ కాలంలోనే ఆషాఢమాసం వచ్చింది. 1-2 రోజులు పోతే ఇవాళ ఇంకా షష్ఠి, సప్తమి కూడా వచ్చేసింది. ఆ తర్వాత అష్టమి, నవమి, దశమి, ఏకాదశి. దానిని శయన ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువుకి నిజానికి నిద్ర ఉండదు. ఆయన నిద్రపోతే లోకాలు నాశనం అయిపోతాయి. కానీ మన కోసం ఒక యోగ నిద్ర నటిస్తాడు. ఆ నటనతో కూడిన లీలామానుష స్వరూపుడు నిద్రపోతున్నట్టుగా మన కోసం నటన చేస్తున్నటువంటి స్వామివారు 4 నెలల కాలం నిద్రపోతాడు. ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు పాలసముద్రంలో నిద్రపోయి, మళ్ళీ కార్తీక శుక్ల ఏకాదశి వరకు నిద్రపోయి, ద్వాదశి నాడు నిద్రలోంచి లేస్తాడు. ఈ నిద్రపోవడానికి ఉపక్రమించినటువంటి ఏకాదశిని శయన ఏకాదశి, శయన ఏకాదశి అంటారు. వృద్ధి సంధి గనక సంధులను ఉంటాయిలండి. ఇప్పుడు సంధుల్లో తిరుగుతున్నారు కానీ సంధులు సమాసాలు మర్చిపోయారు. దీనిని వృద్ధి సంధి అంటారు. అనగా నిద్రపోవడానికి ఉపక్రమించిన ఏకాదశి. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాడు, ఆ రోజు హరినామస్మరణం చేసినవాడు బ్రహ్మహత్యాది మహాపాతకాల నుంచి విముక్తి పొందుతాడు. నచైవ ఇష్ట వియోజనం అన్నారు. అంటే శయన ఏకాదశి నాడు హరినామస్మరణ చేసినవాడు, విష్ణువుని దర్శనం చేసుకున్నవాడు, ఇటువంటి వాళ్ళు బంధువులతో విడిపోరు. భార్యాభర్తల మధ్యలో వియోగం రాదు. విడాక్ 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 అని 3 సార్లు అనరు. గందరగోళాలు ఉండవు. ఎంతో ఐకమత్యంతో ఉంటారు, సంతోషంతో బతుకుతారు. తర్వాత కారాగార యోగం ఉండదు. కొంతమంది కర్మయోగం వల్ల జైలు యోగం అని ఉంటుంది. చేతి రేఖల్లో కూడా కారాగార రేఖ అని ఒకటి ఉంటుందండి. ఇంగ్లీష్లో చెప్పాలంటే జైలు రేఖ. ఈ రేఖ ఉన్నవాడు పాపం ఎంత మంచివాడైనా ఏదో ఒక టైంలో జైల్లో పడి ఉంటాడు. కానీ ఏకాదశి నాడు హరినామ సంకీర్తనం చేసిన వాడు పొరపాటున కూడా కారాగృహంలోకి వెళ్ళడం. అందుకని పూర్వకాలంలో పనిచేసేవారు. ఇప్పుడు కలియుగం సూర్యోదయం నుంచి మర్నాటి సూర్యోదయం వరకు ఉపవాసం ఉండమంటే మళ్ళీ జీవితంలో ఉపన్యాసానికి కూడా రారు వాళ్ళు. అందరి శరీరాలు రోగాలే కదా. చక్కెర కర్మాగారం అంటే షుగర్ ఫ్యాక్టరీ, బీపీలు, ఇంకేవో కొత్త కొత్త రోగాలు, ఎన్ని విచిత్ర రోగాలు. ఎవడో ఇవాళ వజ్రాసనం వేసి చచ్చిపెట్టాడు పాపం అమెరికాలో. ఇవాళే వచ్చింది, నాకు చూసి పెట్టారు. గురువుగారు పాపం ఆయనకి కాలు నిప్పని వజ్రాసనం వేస్తే పోవడం ఏంటంటే కర్మ. ఆసనాలు పిచ్చి పిచ్చిగా వేసేయకూడదు. ఈ పైన ఇలా కాలు ఎత్తి మెడలో వేసేట, ఇక కాలు తీయడానికి నానాయాత్ర అయ్యింది. ఆపరేషన్ చేసి కాలు తీశారు. ఇప్పుడు కలియుగంలో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే యూట్యూబ్ ఎంత లాభం తెచ్చిపెడుతుందో అంత నష్టం తెచ్చిపెడుతుంది. అందులో ఆసనాలు యోగాభ్యాసం చేసే ఛానల్ ఒకటి పెట్టాడు. వాడు అందులో ఏదో రకరకాలుగా వేసేస్తాడు. అది చూసి ఆసనం వేసి వీడి శాశ్వతంగా శవాసనం వేస్తున్నాడు. అందులో ఉన్న శవాసనం చూసి వీడు శవం అయిపోతున్నాడు. అంటే పిచ్చి పిచ్చిగా వేసేయకండి. అందులో ఏవో చెబుతాడు, హమ్ హమ్ అని అరుస్తూ ఉంటే ఏమన్నా రోగం వచ్చిందేమో అనుకున్నాను. అందులో వాడు ఏదో అరిచి చూపిస్తే ఇక్కడ కూర్చుని ఒక ఆయన మా కర్మగాలి ఆ పారాయణం అనేసి అరుస్తున్నాడు. ఈయనకి ఏమన్నా పెళ్ళాం పెచ్చబట్టిందా, లేక ఇంటి మీద వ్యామోహం వచ్చిందా అరుస్తున్నాడంటే అందులో ఆసనాలు చూసి వస్తున్నాడు అనమాట. దాంతో ఏమైందనమాట, అందులో అరిచినట్టుగా ఈయన అరుద్దామని ట్రై చేస్తే గుండెపోటు వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది. ఆ తర్వాత 4 నెత్తి మీద కొట్టి కాసిన మంచినీళ్ళు తాగించారు. అది వేరే విషయం, కూడా బతికి పట్టకట్టాడు నా అదృష్టం వల్ల. కాబట్టి పిచ్చి పిచ్చిగా ఏది పెడితే చూసి చేయకూడదు. గురువు దగ్గర కూర్చొని జాగ్రత్తగా చెయ్యవలసిన విధానంతో చేయకపోతే ఆసనములు కొంపముచ్చుతాయి. అప్పుడు వాడు శవాసనం వేరే వేయక్కర్లేదు, బతికొండగానే వేసేస్తాడు శాశ్వతంగా. అందువల్ల శరీరము చాలా అపాయకర స్థితిలోకి వెళ్ళిపోతుంది ఈ కలియుగంలో. ఈ కలియుగంలో ఆరోగ్యం తక్కువ. అటువంటి వాళ్ళు శయన ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే వాడు ఉంటాడో లేదో తెలియదు. అందుకని కలియుగ మానవులకి ఏం చెప్పారనమాట,
ఫలమో లేకపోతే కొబ్బరి నీళ్ళు, ఏదో 2-3 గుండిగలు కొబ్బరి నీళ్ళు అంటే 25 బొండాలు, లేదా పళ్ళు అంటే అక్కడ కొంచెం పెట్టుకుని దాని నిండా వేసుకుని యాపిల్ పళ్ళు తిని ఉంటున్నారు. అన్ని తినకండి, ఏదో 1-2 పండు తిని. పండు వల్ల కూడా ఉపవాసం ఉండడం కష్టమైతే దాని బదులుగా ఉప్పుడు పిండిని ఒకటి ఉన్నది, బియ్యం అని ఉంటాయి కదా, వాటిని నూక చేస్తే ఇంత పిసరుగా తయారవుతుంది. ఆ నూకతో తయారు చేసిన ఉప్పుడు పిండిని కలియుగంలో తినవచ్చు. ఇది ప్రామాణికంగా పద్మపురాణం చెబుతున్నది. కాబట్టి ఎంతో కొంత ఆహారం తీసుకునే ఉపవాసం ఉండండి. అన్నం మాత్రం తినకండి. మళ్ళీ అన్నం తినద్దన్నాం కదా అని పెసరట్టు ఉప్మాలు, చట్నీలు, సాంబార్లు అన్నం కంటే ఎక్కువ తినకూడదు. లఘు ఆహారం, లఘ్వాసీ అన్నారు. అంటే తక్కువ ఆహారం స్వీకరించి ఎక్కువసేపు హరి సంకీర్తనం చెయ్యాలి. గోవిందనామస్మరణం ఎంత చేస్తే అంత ఎక్కువగా ఫలం వస్తుంది. ఈ విధంగా శయన ఏకాదశి నాడు యథాశక్తిగా ఉపవాసం ఉండి దానం చేసి భగవన్నామం చెయ్యండి. ఆ తర్వాత కార్తీక మాసం వరకు ఈ 4 నెలల పాటు మీకు ఓపిక ఉన్నంత వరకు చాతుర్మాస్య దీక్ష చేయండి. కలియుగంలో చాతుర్మాస్య 2 నెలల్లోకి వచ్చింది, భవిష్యత్తులో వారానికి వస్తుంది. ఇట్లాంటి కార్తీక శుక్ల ఏకాదశి వరకు స్వామి నిద్రపోయి మళ్ళీ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. అందుకే ఆ ద్వాదశికి ఉత్థాన ద్వాదశి అని పేరు. ఉత్థానం అంటే లేచుట, శయనం అనుకుంటే పడుకోవటం, శయనం అంటే పడుకొనుట, ఉత్థానం అంటే లేచుట. అందువల్ల ఆ రోజు స్వామి లేస్తున్నాడు కనుకే కార్తీక శుక్ల ద్వాదశి నాడు పూర్వకాలంలో ఆలయాలలో దీపాలు వెలిగించి, శివాలయాల్లోనూ విష్ణు ఆలయాల్లోనూ 1,00,000 దీపాలు, 1,00,000 దీపాలు ఇలాంటివి వెలిగించి ఆ రోజు అన్నదానం చేసేవారు. ద్వాదశి ఘడియల్లో భోజనం పెట్టడం ఉన్నదే అది పరమ పవిత్రమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది. అదృష్టవశాత్తు ఆ రోజున మేము అనుకోకుండా కాశీలో కూడా ఉంటున్నట్టున్నాం. ఈసారి కాశీలో అన్నదానం చేయబోతున్నాం. మీరు పుణ్యాత్ములు ఎక్కడుంటే అక్కడ సద్వినియోగం చేసుకోండి. ఈ శయన ఏకాదశి హరి మనలో జ్ఞానజ్యోతిని వెలిగించే ఏకాదశి. మీకోసం ఒక చిన్న ఉపకారం కూడా చేశాను నేను. 26 ద్వాదశులు ఉన్నాయి మొత్తం. ఎన్నున్నాయి? ద్వాదశులు 26, ఏకాదశులు 26. ఏకాదశి ఉంటే ద్వాదశి ఉంటుంది కనుక. ఎలాగని అడగనే, చైత్రంలో శుక్లపక్ష ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘం, పాల్గొనం. 12 మాసాలు. 12 మాసాల్లో 12 రెళ్ళు 24 ఏకాదశులు ఉంటాయి. మరి మిగతా 2 ఏమిటంటే అధిక మాసం. అప్పుడప్పుడు ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసం అధికం వచ్చింది, ఒక్కోసారి ఆషాఢం అధికం వస్తుంది, ఒక్కొక్కప్పుడు ఆశ్వీజ మాసం అధికంగా వస్తుంది. ఇలా అధిక మాసాల్లో కూడా 2 ఏకాదశులు ఉంటాయి కనుక 24 మరియు 2 కలిపితే 26. ఈ 26 ఏకాదశుల మహిమ పద్మపురాణంలో ఉన్నది. ఈ మధ్యనే పురాణంలో మళ్ళీ చెప్పాను. కాబట్టి వద్దిపర్తి పద్మాకరు ఏకాదశి మహాత్మ్యమును కొడితే మొత్తం 26 మహిమల కథలు వచ్చేస్తాయి. ఇప్పుడంటే సుందరకాండంలో ఉన్నాం కనుక క్లుప్తంగా చెప్పాం, కానీ అందులో అయితే ఏ ఏకాదశికి ఏమి పేరున్నది పద్మపురాణంలో చెప్పాను కనుక పద్మపురాణం సంపూర్ణంగా వినండి. అందులో కేవలం 26 ఏకాదశుల మహిమ ఈ మధ్యనే కదా, మన జనవరిలో ఎప్పుడు అనుకుంటాను, మార్చిలోనే చెప్పాం. మళ్ళీ అవి వినండి. అప్పుడు ఆ ఏకాదశి పేరు, చెయ్యవలసిన పని, ఆ రోజు ఏ అర్చన చేయాలి, ఇవన్నీ అందులో ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోవండి. ఎందుకంటే ఇప్పుడు రాబోతున్న శయన ఏకాదశి చాలా గొప్పది కనుక. అధిక మాసం వచ్చిన తరువాత వచ్చేటటువంటి ఆషాఢం ఉత్తప్పటి ఆషాఢం కంటే ఎక్కువ ఫలం ఇస్తుంది. మొన్న మనకేమొచ్చింది, జ్యేష్ఠ మాసం అధికం వచ్చింది. దాని తర్వాత వచ్చేటటువంటి ఏకాదశి ఉంది శయన ఏకాదశి. ఆనాడు చేసే దానం, ఆనాడు ఉపవాసం ఉండడం, ఇవి ఉత్తప్పటి కంటే 1000 గుణం 1000 రెట్లు ఎక్కువ ఫలం ఇస్తాయి. అందుకని ఇంతగా చెప్పవలసి వచ్చింది. అది దృష్టిలో పెట్టుకునే ఈ 3 రోజులు సుందరకాండమును కూడా పారాయణం చేయిస్తున్నాం. హనుమంతుడు శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని మహావేగంగా దాటి లంకానగరం చేరాడు. అందులో ఉన్న గూఢార్థాలు కూడా చెప్పాము మీకు. ఆయన త్రికూట పర్వతం దగ్గర ఉన్న లంకానగరం చేరాడు. త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః
అని రెండవ సర్కలో చెప్పారు. టక్కన ఆ కొండ మీద దిగాడు. ఇప్పుడు ఆ కొండని చిన్మయ మిషన్ వాళ్ళు టేకప్ చేశారు. అక్కడ హనుమంతుడు పెద్ద రూపంతో దిగిన చిహ్నంగా పెద్ద ఆంజనేయుడిని, ఆ తర్వాత హనుమంతుడు చిన్న రూపం ధరించడం వల్ల చిన్న ఆంజనేయుడిని కూడా అక్కడ పెట్టారు. ఒక్కసారి ఆ కొండ మీదకి దిగ్గానే లంకంతా కలయి చూశాడు ఆయన. ఎవడైనా అక్కడి నుంచి ఇక్కడికి ఏది శకుంతల గారి ఇంటి దగ్గర నుంచి, అఫ్కోర్స్ అది విజయ్ గారి ఇల్లు కూడా అనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి ఒక 20 నిమిషాలు కారులో వస్తేనే నిద్ర వచ్చేస్తుంది. కారులో కూర్చున్నటువంటి పెద్ద మనుషులు ఆ కాసేపట్లోనే అండం, ఏదో గుర్రాలు అరిచినట్టు ఇంకెవరో అరిచినట్టుగా గురకలు పెట్టేస్తున్నారు. అంటే అలసిపోతున్నారు అన్నమాట ప్రయాణానికి. కారులో వస్తే అలసిపోతున్నారు, విమానం ఎక్కితే అలసిపోతున్నారు, గట్టిగా నడిస్తే అలసిపోతున్నారు. అటువంటిది ఆకాశ మార్గంలో శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి లంకా నగరానికి వచ్చిన ఆయన స్వస్థ ఆరోగ్యంగా ఉన్నట్ట, రవ్వంత అలసిపోలేదు. అందుకే అక్కడ వాల్మీకి ఏమన్నాడు మహానుభావుడు, అనిశ్వసం కపిస్తత్ర నగ్లాని మధిగచ్చతి. నిశ్వసన్ అంటే నిట్టూర్పు విడుచుట అని ఆయాసపడ్డం, దానికి నిశ్వసన్ అని పేరు. అనిశ్వసన్ అంటే కనీసం నిట్టూర్పు విడవలేదు. అంత ప్రయాణం చేసినా రవ్వంత కూడా అలిసిపోలేదు, పెద్ద గాలి విడిచిపెట్టలేదు. గ్లానిం అధిగచ్చతి, ఎక్కడ ముఖంలో అలసట కనపడలేదు. గ్లాని అంటే అలసట అనమాట. కొంతమంది అలా వాల్చేస్తారనమాట, అదేదో జట్ లాగు, నేను లాగు వేసుకోను కనుక జట్టు పంచే, జట్టు ప్యాంటు, జట్టు చీర ఇవేం లేవు. రవ్వంత కూడా ఆయన ముఖంలో అలసట లేదనమాట. అది ఆరోగ్యం అంటేనండి. అంత ప్రయాణం చేశాక దర్జాగా వచ్చి అక్కడ నిలబడి అనుకున్నట్ట అప్పుడే వచ్చేసానా. కిం పునఃసాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం, ఇంకొక 100 యోజనాలు ఉంటే బాగుండు, ఇంకా ఎగరాలనిపిస్తోంది అనుకున్నాడు ఆయన. ఇంకో 100 యోజనాలు ఉంటే బాగుండు, ఇంకా ఎగిరితే బాగుండు అనుకున్నాడంటే ఆ ప్రయాణం ఆయనకి అంత తక్కువ ప్రయాణం కింద ఉంది. ఇలా ఉంటుందా అంటే ఉంటుందంటో. నేను సైకిల్ నేర్చుకున్నాను చిన్నప్పుడు. ఆ నేర్చుకున్నప్పుడు మా ఊరి దగ్గర నుంచి వెలకపల్లి, వరదరాజపురం వంటి పల్లెటూళ్ళు తొక్కెళ్ళి అప్పుడే వచ్చేసామా, ఇంకా బాగుండు, ఇంకా తొక్కితే బాగుండు అనుకునేవాళ్ళం. కొత్త పెచ్చగాడు పొద్దురగడు అన్నట్టుగా కొత్తల్లో సైకిల్ నేర్చుకున్నప్పుడు ఎంత తొక్కినా తొక్కాలనిపిస్తుంది. అలాగే బైక్ నేర్చుకున్నప్పుడు, కారు నేర్చుకున్నప్పుడు ఇంకా జర్నీ చేయాలనిపిస్తుంది. కొంతకాలం అయ్యాక అమ్మ ఎవడన్నా డ్రైవ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. హనుమంతుడు మహోత్సాహం కలిగిన వాడు గనక అంత ప్రయాణం చేసినా ఇంకా ఎగిరితే బాగుండు అనిపించిందిట. ఆ తర్వాత ఆయనకి ఏమనిపించింది, ఇంత లంకానగరం విశాలమైన లంక, ఆ లంక లోపలికి ఎప్పుడు పెడతాం, సీతను ఎలా వెతుకుతాం, ఏ వైపు చూచినా రాక్షసులు, కత్తులు, సోలాలు, ఈటెలు, ధనుస్సులు ఇవన్నీ పుచ్చుకుని కాపలా కాస్తున్నారు. ఇంత విశాలమైన సురక్షితమైన లంకానగరంలోకి అడుగుపెట్టి సీతని వెతకగలనా అని మళ్ళీ ఒక క్షణం అధైర్యం కూడా పొందాడండి. మళ్ళీ అంతలోనే ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకింత అధైర్యం పొందుతున్నాను, రావణాసురుడి బలాన్ని చూచి క్షణకాలం నేను వణికానంటే రాముడి మీద నమ్మకం లేనట్టే. రామచంద్రుడు అక్కడి నుంచి బాణం వేస్తేనే లంకంతా దగ్ధం అయిపోతుంది, ఇక్కడికి రావక్కర్లేదు ఆయన. అక్కడి నుంచే అణుబాంబు వేయగలడు ఆయన, ఏది బ్రహ్మాస్త్రం వంటి అస్త్రాలు అని మళ్ళీ రాముణ్ణి తలుచుకొని ధైర్యం తెచ్చుకున్నాడు. ఇప్పుడు లంకలోకి వెళ్ళాలి, సీతను చూడాలంటే ఇంత శరీరంతో వెడితే దొరికిపోతాడు. అందుకని వెంటనే ఏం చేశాడనమాట, నేను సీతను వెతికేదాకా ఇంత శరీరమును నేను ఉపసంహరించుకుంటాను, సూక్ష్మ రూపంతో వెడితే బాగుంటుంది అని వెంటనే చిన్న రూపం ధరించాడు. ఎంత రూపం, పురుషదంశకమాత్రసన్ బభూవ అద్భుత దర్శనః. పృషదంశక అంటే ఎలకని పట్టుకు తినేటటువంటి జీవి, అనగా పిల్లి ఎంత ఉంటుందో అంత రూపం ధరించాడు. ఒక చిన్న పిల్లి అంత రూపం ధరించాడు. పిల్లిని ఎందుకన్నాడు, చిన్న రూపం ధరించాడని చెప్పచ్చు కదా. కానీ ప్రత్యేకంగా పిల్లి యొక్క శరీరం ఎంత ఉంటుందో తన శరీరమును అంతగా కుంచుకున్నాడు అనడం ద్వారా వాల్మీకి చెప్పకుండానే ఒక సూచన చేశాడు. చీకట్లో స్పష్టంగా చూడగలిగే శక్తి పిల్లికి బాగా ఎక్కువగా ఉంటుంది, ఒకటి. రెండవది, ఎలక పిల్లి ఎంత జాగ్రత్తగా పొంచి ఉండి వచ్చినప్పటికీ
పసిగట్టి పారిపోతుందిట. అలాంటి ఎలకకు కూడా తెలియకుండా మెత్తగా నడుచుకుంటూ వెళ్ళి పట్టుకుంటుంది టక్కున. పిల్లి నడిస్తే ఎవరికి చప్పుడు అవదండోయ్, దాని అడుగున కాళ్ళల్లో మెత్తని దిండులు ఉంటాయి. అందుకే అది పరిగెడితే ఎవరికి తెలియదు, కుక్కల్లాగా ఎలకల్లాగా శబ్దం చేయదు, అది నిశ్శబ్దంగా పెడుతుంది. అంటే లంకలో నిశ్శబ్దముగా తన అడుగుదాడ అవతల వాడికి తెలియకుండా, నడుస్తున్న శబ్దం వినబడకుండా పొంచి వెళ్ళి సీతను చూడటానికి వెడుతున్నాడు. చీకట్లో చూడగలిగే శక్తి పిల్లికున్నట్టుగా తనకు కూడా ఉంటుందని చెప్పడానికి ఆయన పిల్లి అంత రూపం ధరించాడనమాట. పైగా పిల్లి అపశకునం. ఇప్పుడు లంకా నగరానికి అపశకునం కూడా అవ్వాలి, అందుకని అక్కడికి వెళ్ళాడు. చిన్న రూపంతో వెళ్ళాడు. నేను ఎవరికీ కనపడకుండా లంకలోకి వెడుతున్నానని ఆయన అనుకున్నాడు. కానీ చూడవలసిన వాడు చూసిందంటో లంకా నగరం చుట్టూతో సీసీ కెమెరా ఉంది. ఇంకా ఈ దిక్కుమాల సీసీ కెమెరాలకి ఎక్కడైనా స్విచ్ ఆపేస్తే ఆగిపోతుంది, కానీ అక్కడ మాత్రం స్విచ్ ఆపినా సరే ఆగకుండా ఉండే ఒక సీసీ కెమెరా ఉంది. ఆవిడే లంకా దేవత. ఎందుకో మన వాళ్ళు లంకిణి అనే శబ్దం వాడతారు. లంకిణి అనే శబ్దం ఉండదు అసలు. లంక, ఆవిడ పేరే లంక. సాతం హరివరం దృష్ట్వా లంకా సా కామరూపిణి. లంక అధిష్టాన దేవత ఒక ఆవిడ ఉన్నది. ఆవిడ ఒక గ్రామ దేవత. నిజానికి రాక్షసి కాదు, రాక్షసి రూపంలో హనుమంతుడికి కనపడిన ఆవిడ గ్రామ దేవత. ఇప్పటికి కూడా మనకి చూడండి, గ్రామాల్లో ఎల్లమ్మని, మావుళ్ళమ్మని, మారెమ్మని అమ్మవారి యొక్క శక్తులు ఉంటాయి. అలాగే లంకా నగరానికి కూడా ఒక లంక అధిదేవత ఉన్నది. ఆవిడ కామరూపం కలిగింది. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలదు. అలా కామరూపం ధరించే గ్రామదేవత లంకని రావణాసురుని ఆజ్ఞతో కాపలాకి వస్తుంది. ఆవిడ అనుమతి లేకపోతే లోపలికి ఒక్క ఈగ కూడా అడుగు పెట్టదు. అటువంటి ఆవిడ హనుమంతుడిని చూచింది. హనుమంతుడు చిన్న రూపం ధరించడం, అంత పూర్వం పెద్ద రూపంతో రావడం, బాగా పరిశీలించడం, ఇదంతా చూసి వీడెవడో మొత్తం మీద గూఢచారి అనుకుని టక్కున ఆయన లోపలికి వెళ్ళబోయే సమయానికి గుమ్మం దగ్గర సరిగ్గా దక్షిణ ద్వారం దగ్గర నిలబడింది. ఈయన దక్షిణం నుంచి లోపలికి వెడుతున్నాడు అండి. అందుకని అక్కడ భయంకరాకారంతో సోలం చేత్తో పట్టుకుని కనపడి గుడ్లు రుముతూ ఎవడవరా నువ్వంది. కస్త్వం కేన చకార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్వేహ యత్తత్వం యావత్ ప్రాణాధరంతి తే. ముందు రావడమే ఏమంది, కహ త్వం, ఎవడము నీవు. ఆ అండంలో కూడా భయంకరమైన కంఠం, అది భీకరమైన కంఠంతో ఏమంది, ఎవడవురా నువ్వు, ఏం పని మీద లంకా నగరానికి వచ్చావు, నాకు తెలియదు అనుకుంటున్నావేమిటి, పెద్ద రూపంతో ఇక్కడికి అడుగు పెట్టి చిన్న రూపం ధరించి ఈ కామరూపంతో లోపలికి వెడుతున్నావు. నేను అన్నీ కనిపెట్టాను, నాకు తెలియకుండా లోపలికి ఎవడు వెళ్ళలేడు. స్కానింగ్ తీశాను నేను. నువ్వు లోపలికి ఎందుకు వెడుతున్నావో చెప్పు. ఆవిడ అడగడంలో ఒక రకమైన దౌర్జన్యం, దాంతోపాటు ఇంకో మాట ఉంది, నీ శరీరములో ప్రాణం ఉన్నంత వరకు నిజం చెప్పు. అంటే నువ్వు చెప్పినా చంపుతాను, నిజం చెప్పినా చంపుతాను, చెప్పకపోయినా చంపడం ఖాయం, ఎలాగో చచ్చేవాడివి నిజం చెప్పి చచ్చిపోరా అంది. అంత కఠినంగా క్రూరంగా పలికిన హనుమంతుడు కార్యసూరుడు గనక వినయంగా ఇలా అన్నట్ట, ఏమని, అమ్మా నేను లోపలికి వెడుతుంటే ఎందుకు నన్ను ఎంత భయంకరంగా తీవ్రంగా గద్దించి అడుగుతున్నావు. కాత్వం విరూపనయనే పురద్వారేవ తిష్టసి కిమర్థంచాపి మాం రుద్ధ్వా నిర్భర్శయసి దారుణ. ఎంతంత మిడిగుట్లు వేసుకుని ఆ గుట్లు గిరగరా తిప్పుతూ లోపలికి వెడుతున్న నన్ను ఎందుకు ఆపుతున్నావు, నీవెవరవు, నువ్వెవడవరా అని నన్ను అడిగావు. నేను ఎవత్తివే అనకుండా ఎవరవమ్మా అని అడుగుతున్నాను. నీవెవరివి, ఎందుకు ఆపుతున్నావు. నేను ఒక కోతిని, ఈ లంకా నగరాన్ని చూడాలనిపించింది. కళ్యాణి అన్నాడండోయ్, అంటే ఓ శుభప్రదమైన దానాన్ని గౌరవంగానే పలికాడు. ఈ గోపురములతో, భవనాలతో, ఉద్యానాలతో అందంగా ఉన్న లంకా నగరాన్ని చూసి వెళ్ళడానికి వచ్చాను. ద్రష్టుమిచ్చామి అంటే చూడాలనుకుంటున్నాను. ఎందుకు చూడాలో చెప్పట్లా, చూడడానికి వచ్చాను, కాకపోతే ఎందుకు చూడాలో చెప్పను.
కేవలం లంకా నగరాన్ని B1 B2 వీసా మీద విజిట్ చేయడానికి వచ్చాను. నీవు అనుమతిస్తే లోపలికి వెళ్ళి చూసి వెళ్ళిపోతాను అనగానే పళ్ళు పటపట కొరికింది. ఎవడవరా నువ్వంటే నన్ను వెళ్ళి ఎవత్తు అంటావా? అహం హి నగరీ లంక స్వయమేవ ప్లవంగమ ఆజ్ఞ ప్రతీక్ష దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. నేనే లంకని, నాకు లంకకి తేడా లేదు. లంక అని ఒక పట్టణం ఇలా కనపడుతున్నది, నా రూపం అంటే లంకకి నేను అధిదేవతని. ఈ లంకా నగరాన్ని నేనే రావణాసురుని ఆజ్ఞని పరిపాలిస్తూ ఈ లంకా నగరాన్ని కాపలా కాస్తున్నాను. నా అనుజ్ఞ లేనిదే లోపలికి ఎవరూ వెళ్ళలేరు. నువ్వు కోతివి గనక నీ మీద జాలిపడి వదిలేస్తున్నాను పో అంది. ఇందాక చంపుతాను అందుకని ఇప్పుడు ఏమంది పొమ్మంది. ఓహో నువ్వే లంకవా అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు లంకా నగరం యొక్క అసలు రహస్యం ఏమిటనమాట, నిగూఢార్థం. అహం హి నగరీ లంక, నేనే లంక అంటే నేను అహంకారాన్ని, మనుష్యులలో నేను గొప్పవాణ్ణి, నేను దాతని, నేను ఈ పని చేస్తున్నాను అని పదే పదే నేను అనుకునే తత్వాన్ని సంస్కృతంలో అహంకారం అంటారు. ఈ అహంకారమే లంక. లంక అనే శబ్దం మనకు అర్థం ఏంటనమాట, లం కరోతీతి లంక. లం అంటే భూమి, భూమి యొక్క తత్వం. ఉన్నాను నేను అనే అహంకారాన్ని లంక అంటారు. ఈ లంకలో 10 తలకాయలున్న రావణాసురుడని ఒకడు ఉన్నాడు. ఈ 10 తలకాయలు ఎవరన్నమాట, 10 ఇంద్రియములు. 10 ఇంద్రియములతో కూడినటువంటి రావణాసురుడు భూమి అనే తత్వమును కలిగిన అహంకారాన్ని పరిపాలిస్తున్నాడు. ఏమిటా 10 ఇంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, నాలుక, చర్మం, ముక్కు. ఈ 5ంటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ 5ంటిని ఏమంటారు, జ్ఞానేంద్రియాలు. కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, చర్మం. ఇంక ఇవి కాక కర్మేంద్రియాలు 5 ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ కాకుండా కర్మేంద్రియాలు ఒక 5 ఉన్నాయి. అవి ఏమిటనమాట, వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థలు. ఓ పని అవ్వాలంటే మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడితే పని అవుతుంది, సరిగ్గా మాట్లాడిపోతే నీ పని అయిపోయినట్టే. కాబట్టి మాట్లాడడం వల్ల మనం పనులు చేస్తున్నాం కనుక వాక్కు ఒక కర్మ ఇంద్రియం, పనిచేసే ఇంద్రియం. చేతులతో పనులు చేస్తున్నాం కనుక చేతులు కూడా కర్మేంద్రియాలు. కాళ్లతో నడుస్తున్నాం కనుక ఇవి కర్మేంద్రియాలే. మలద్వారం, మూత్రద్వారం ఈ 2 కూడా కర్మేంద్రియాలు. అందుకని పాయు, ఉపస్థ. పాయువు అంటే మలం విడిచిపెట్టే ద్వారం, ఉపస్థ అంటే మూత్రద్వారం. ఈ విధంగా వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలనే 5 కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఈ 10 రావణుని యొక్క 10 శిరస్సులు. వాటితో కూడిన భయంకర అహంకార స్వరూపుడు రావణుడు. వాడు పరిపాలిస్తున్నది లంక. ఇందులో తామస గుణం, నిత్యం నిద్రతో కూడిన వాడు కుంభకర్ణుడు. రావణాసురుడు అహంకారం అయితే మమకారం కుంభకర్ణుడు. కుంభకర్ణుడికి రావణుడు పాపాత్ముడు తెలిసిన సోదరుడి మీద ప్రేమ వదలలేడనమాట. అదో తమోగుణంతో కూడిన మమకారం. దీన్ని నిరంతరం బాగా ప్రజ్వరిల్ల చేసే శక్తి ఇంద్రజిత్తు. ఈ విధంగా తెలియకుండానే లంక అనేది మన శరీరంతో పోల్చారు. మన శరీరమే ఓ లంక. ఈ లంకలో రావణుడు ఉన్నాడు, కుంభకర్ణుడు ఉన్నాడు, ఇంద్రజిత్తు ఉన్నాడు. ఇందులో వివేకం ఉంది. ఆ వివేకమే విభీషణుడు. ఈ వివేకం ఎప్పుడు వస్తుంది అంటే జీవాత్మ అయిన సీత అశోకవనంలో అంటే శోకం లేకుండా చిన్న వాటికి ఏడవకుండా ఉంటే అప్పుడు గురువుగారు ఆచార్యుడనే హనుమంతుడు వచ్చి రామనామాన్ని చెబితే పరమాత్మని పొందింపజేస్తే ఈ లంక కాస్త నాశనమయ్యి పరమ పవిత్రమైన వైకుంఠధామానికి వీడు వెళ్ళగలుగుతాడని చెప్పడమే ఈ సుందరకాండంలో అంతరార్థం. అందువల్ల ఈ అహంకారాన్ని రేకెత్తించేటటువంటి లంకానగర స్వరూపిణి కనుకే నేను అహంకారాన్ని అహం అన్నది ఆవిడ. అందుకని నేను అహం తగ్గించడానికి వినయంగా అడిగాడు. లేదు పో అంది ఆవిడ. అమ్మా ఇంకొకసారి ఆలోచించి లోపలికి వెళ్ళి సీతను అన్వేషిస్తాను అనకుండా లోపలికి వెళ్ళి వెతుకుతానన్నాడు. పొమ్మంటే పోవేవిరా అని లాగి వీపు మీద ఒక్క దెబ్బ కొట్టింది. అరిచేత్తో కొట్టింది. వీపు మీద పెసరట్టు మాడిపోయినట్టు మాడిపోయింది దానికి. అంతటి హనుమంతుడు పరాక్రమవంతుడు వీపు మీద పట్మను కొట్టడంతో ఓ పెద్ద పులికేక పెట్టాడు. హనుమంతుడు సాధారణంగా దెబ్బలకు అరవడు, అరిచేటంటే అది గట్టికి కొట్టిందంటే
అహంకారం కొడితే అలాగే ఉంటుంది, దెబ్బకి పతనం అయిపోతాడు ఎవడైనా. అయినా ఎక్కువ కోపం తెచ్చుకోలేదు. స్త్రీ చేతి మన్యమానేన నాతిక్రోధ స్వయంకృత. ఎంతైనా ఆడది ఈ లంక, గట్టిగా వీపు మీద కొట్టింది, వీపు మారుమోగిపోయింది. పాపం స్త్రీ మీద నా పూర్తి పరాక్రమం ప్రదర్శించటం ధర్మం కాదనుకుని దెబ్బ తిన్నప్పటికీ నా అతిక్రోధ, ఎక్కువ కోపం తెచ్చుకోలేదు. అలాగని శిక్షించకపోతే ప్రమాదం. పోన్లే ఆడదు కదా అని క్షమిద్దామంటే అది గంజాయి మొక్క, అందుకని దాన్ని చావు కొట్టాలి. ఎడమ చెయ్యి బిగించాడు, కుడి చేత్తో కొడితే పూర్తిగా నాశనం అయిపోతుందిట. అందుకని జాలిపడి ముష్టి నాభి జఘానైనాం వామహస్తస్య సోంగుళి, ఎడమ చేతి పిడికిలలా బిగించాడు. బిగించి ఆ పిడికిలతో ఈ జఘనమునకు నడుముకి మధ్యలో అంటే డొక్కలో ఒక్క కిక్కిచ్చాడు. ఎడం చేత్తో ఒక్క కిక్కిచ్చాడు. ఆ దెబ్బకి అది కింద పడి కక్కుకుంది నెత్తురు. అసలు రాశారు అక్కడ పపాత సహసా విహ్వల అన్నారు. ఆ ఒక్క దెబ్బకే కింద పడిపోయిందిట. శరీరం అంతా వణికిపోయింది, నోట్లోంచి నెత్తురు కక్కుకుంది, గుడ్లు గిరగరా తిరిగాయి. అసలు లేస్తే ఒట్టు. వీడెవడరా చూడడానికి ఎంత ఉన్నాడు, ఈ ఎడం చేతితో పిడికిలి బిగించి ఒక్క దెబ్బ కొడితేనే ఇలా అయిపోయాను, గట్టిగా కుడి చేతితో కొడితే ఇక ఉండనని అర్థం అయిపోయింది. నోట్లోంచి నెత్తురు కక్కుకుంది, వెంటనే గర్వమంతా అణిగిపోయింది. అందుకని దెబ్బకి దెయ్యం దిగి వస్తుందన్నారు. చెబితే వినకపోతే అప్పుడు ఏం చేయాలన్నమాట, లాగి కొట్టించుకోవాల్సిందే. ఆ తర్వాత ఆ కింద పడిపోయేది ఏడుస్తూ అంటే జాలి పడిపోయేటైనా, అయ్యో లంక కొంచెం గట్టిగా కొట్టానా అంటే, గట్టిగా కొట్టడం ఏంటండి బాబు, నేను అసలు ఎక్కడున్నానో తెలియట్లేదు, నేనేం చేస్తున్నాను ఎక్కడున్నాను అందుకే వణికి పాపం. ఆ తర్వాత అహంకారం తగ్గించుకుని వెంటనే రెండు చేతులు జోడించి నమస్కరించింది. కపివర్య, ఇప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు నన్ను పిలిచాడు, నేనప్పుడు ఆయన కోసం తపస్సు చేశాను. అందుకని బ్రహ్మదేవుడు నాకు వరం ఇచ్చి, నువ్వు చేసిన తపస్సుకి మెచ్చుకుని నా దగ్గరికి పిలిచాను, నీకు వరాలు ఇస్తున్నాను. నువ్వు ఎంత గొప్ప పనైనా చేయగలవు, ఎవరినైనా జయించగలుగుతావు. ప్రస్తుతం రావణుడు కూడా నా భక్తుడు, వాడికి వరం ఇచ్చాను. అందుకని వెళ్ళి లంకా నగరానికి కాపలా కాయి, లంకకి అధిష్టాన దేవతగా ఉండు, చాలా కాలం లంకకి నువ్వు సేవ చెయ్యి. నీవు లంకా నగరమునకు కాపలా కాసినంతకాలం లంకలోకి ఎవడు రాలేడు, రావణునికి ప్రమాదం రాదు. కొంతకాలానికి ఒక వానరుడు వస్తాడు, వాడు కూడా నా వరం పొందినవాడే. అతడు నిన్ను ఒక దెబ్బ కొట్టి జయించగానే ఆ రోజు నుంచి లంక సర్వనాశనం అయిపోతుంది, పతనం మొదలవుతుంది, కాలిపోతుంది. రావణుడు ఇక తర్వాత 2 నెలల కంటే ఎక్కువ బతకడం అని ఒకప్పుడు చెప్పాడు. అంటే ఇప్పుడు బ్రహ్మ ఇచ్చింది వరమా శాపమా? అందుకని ఆవిడేమందనమాట, ప్రవిశ్య శాపోపహతాం పురీశ్వర, ఆనాడు బ్రహ్మశాపమునకు గురైన లంకలో ప్రవేశించు. చాలామంది అడిగారు ధర్మ సందేహాల్లో, బ్రహ్మ వరాలు ఇచ్చాడంటూ బ్రహ్మశాపమునకు గురైనటువంటి నగరంలో ప్రవేశించు అంటుందేమిటి ఆవిడ అంటే, అది నిజానికి వరంలా కనపడుతున్న శాపం. వరం ఏమిటి? కాపలా కాయమండం. కానీ శాపం ఏమిటి? ఒక వానరుడు నిన్ను జయించిన వెంటనే లంక నాశనం అవుతుంది, రావణుడు చస్తాడంటే అర్థం శాపమే. కాబట్టి ఆనాడే బ్రహ్మశాపమునకు గురైన ఈ లంకానగరంలోకి నువ్వు ప్రవేశించు, నాకు బ్రహ్మ ఇచ్చిన వరం పూర్తయిందని అర్థమయ్యింది, నువ్వే ఆ వానరుడివి, నన్ను జయించావు, కాబట్టి ఇక రావణుడు ఎక్కువ కాలం బతకడు, శుభ్రంగా స్వేచ్ఛగా లోపలికి ప్రవేశించు, నువ్వు అనుకున్న పని చెయ్యి. ఈయన ఎందుకు వచ్చాడో అర్థమైంది, కానీ చెప్పట్లేదు. డ్యూటీయే. చావు దెబ్బ తింది కనుక ద్వారం తెరిచి లోపలికి వెళ్ళు అంది. లోపలికి వెళ్ళమంది కానీ ఫలానా చోట అశోకవనంలో సేతు ఉందని చెప్పట్లేదు, చూసారా? కాబట్టి ఉద్యోగ ధర్మమే. ఓడిపోయాను కనుక నీకు దారి ఇస్తున్నాను, మిగతా పనులు నువ్వే చేసుకోవాలి, నేను ఇంతకు మించి అధర్మం చేయకూడదు, వెళ్ళు అంది. వెంటనే లోపలికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? శత్రువు ఇంట్లోకి ఎడమ కాలు పెట్టి వెళ్ళాలి, కుడి కాలు పెట్టకూడదు.
అదే మిత్రుల ఇళ్లల్లోకి, శిష్యుల ఇళ్లల్లోకి, బంధువుల ఇళ్లల్లోకి కొత్తగా గృహప్రవేశం చేస్తున్నప్పుడు కుడికాలు పెట్టాలి. అందుకే పూర్వం పెళ్లి కూతుర్ని కొత్త పెళ్లి కూతురా రావమ్మ నీ కుడికాలు ముందు పెట్టి రావమ్మని పాడేవారు. ఆవిడకి అత్తగారి మీద కోపం ఉంటే ఎడగాలు పెట్టేది. ఇక వాళ్ళకి పతనం మొదలవుతుంది అనమాట. అందుకని ఎప్పుడు ఈ రోజు నుంచి మీరు ఎవరైనా మిమ్మల్ని ఏ దోశలు తిన్నారో రమ్మంటే వాళ్ళ ఇంట్లోకి కుడికాలు పెట్టి వెళ్ళండి. రేపు పొద్దున్న విజయ్ గారి ఇంటికి వస్తున్నప్పుడు కుడికాలు లోపల పెట్టండి. అది ధర్మం అన్నమాట. అదే శత్రువుల ఇళ్లలోకి ఏం చేయాలి? ఎడమకాలు పెట్టాలి. లంకా నగరం తనకి శత్రు నగరం, రావణుడి పతనం కోరుతున్నాడు. అందుకని వామపాదం పెట్టాడు. అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే. పైగా తలుపు తీసి ఉన్నా లోపలికి తలుపులోంచి వెళ్ళలేదండోయ్. శత్రువుల ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు ద్వారం నుంచి వెళ్ళకూడదు, అద్వారం నుంచి వెళ్ళాలి అని ఎగిరి గోడ దాటి వెళ్ళాడు. చెంగున గోడ నుంచి దూకి వెళ్ళాడు. ఆయన దూకాడని మనం దూకలేము, ఆయన దూకగలడు. అది కూడా ఎలాగా? వామపాదం పెట్టి దూకాడు. శత్రువుణాం సతు మూర్ధని. ఇప్పుడు నేను ఎడమకాలు లోపల పెట్టి దూకుతున్నాను కోటగోడని, ఈ కాలు శత్రువు యొక్క తల మీద పెడుతున్నాను, రావణాసురుడి తల మీదే పాదం పెడుతున్నాను అని భావించి వెళ్ళాట. ఇందులో అంతరార్థం తెలుసా? మన శరీరంలో 9 ద్వారాలు ఉన్నాయి. ఏమేంటవి? నవరంధ్రాలు అని పిలువబడే ద్వారాలు. ముక్కు రంధ్రాలు ఎన్ని? 2. చెవి రంధ్రములు 2, అక్కడికి 4. కళ్ళు 2, అక్కడికి 6. నోరు 7. ఇక 8, 9 చూపించడం బాగుండదు. మలమూత్ర ద్వారాలు. ఈ 9 రంధ్రాలలో నుంచే ప్రాణం లోపలికి వెళ్ళి ప్రాణం మళ్ళీ బయటికి పోతుంది. ఈ 9 రంధ్రాల్లో ఏ రంధ్రం నుంచి ప్రాణం వెళ్ళిందో దాన్ని బట్టి వాడు ఏ లోకానికి వెళ్ళాడో చెప్పచ్చు. ఎవడైనా మూత్ర విసర్జనకి వెళ్ళి ప్రాణం విడిచిపెడితే వాడు నరకానికి పోతాడు, మళ్ళీ పునర్జన్మ ఎత్తుతాడు. అందుకే బాత్రూమ్కి వెళ్ళాడండి చచ్చిపోయాడండి అన్నారంటే మనకు అర్థమైపోయినట్టే. ఇంక మళ్ళీ ఏం చెప్పొద్దండి. నాకు అర్థమైపోయింది, నువ్వు ఏ లోకానికి వెడతావు అన్నది బాగుండదు. అలాగే కొందరు మోషన్స్కి వెళ్ళి చచ్చిపోతారు, మంచం మీద విరోచనాలు వెళ్ళి చచ్చిపోతారు, అంటే వాడు కూడా నరకానికే పోతాడు. మరికొంతమందికి నోరు తెరుచుకుంటే ప్రాణం పోతుంది అని ఆవులిస్తాడు, ఇక నోరు ముయ్యడు. అందుకే నోట్లో ఈగలు వెళ్లకుండా ఏదన్నా పెడతారు, నోట్లోంచి ప్రాణం పోయింది. ఇవి మధ్య మార్గాలు. వీళ్ళకి కూడా పెద్ద ఉత్తమగతులు రావు. చెవుల్లోంచి రక్తం వస్తుంది కొందరికి, అంటే చెవి రంధ్రాల్లోంచి ప్రాణం పోవచ్చు. కొందరికి ముక్కు రంధ్రాల్లోంచి పోతుంది. కొందరు అలా కళ్ళు తెరుచుకుని చచ్చిపోతారు, అందుకే కళ్ళు అలా తెరుచుకుని ఉంటాయి. ఇవి కొంతవరకు నయమట. కొద్దిసేపు నరకంలో ఉండి తర్వాత స్వర్గానికి కడతారు. పూర్తిగా వాళ్ళు ఏ లోకానికి కడతారో ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఇవన్నీ మామూలు రంధ్రాలు, ఇవన్నీ ద్వారములు. వీటిలో నుంచి, ఈ ద్వారములలో నుంచి ప్రాణం పోయింది అంటే వాడు మళ్ళీ జన్మెత్తుతాడు, స్వర్గమో నరకానికో వెడతాడు, కొంతకాలం అయ్యాక మళ్ళీ వచ్చేస్తాడు. అలా కాకుండా యోగులు ప్రాణమును సహస్రార కమలం నుంచి విడిచిపెడతారు. ఉదాహరణకి ఆనుశాసనిక పరంలో భీష్ముడు ప్రాణం విడిచిపెడుతూ ఉండేటప్పుడు ఏం చేశాడు? యోగాభ్యాసం చేశాడు. అప్పుడు ఈ కాళ్ళ దగ్గర నుంచి ప్రాణవాయువు అంతా పైకి వచ్చేసింది. అప్పుడు కాళ్ళు చచ్చుబడిపోయి లోపల ఎముకలు కూడా లేవుటండి. ఎంత గొప్ప యోగో ఆలోచించండి భీష్ముడు. ఆయన ప్రాణమును అలా పైకి తీసుకొస్తుంటే కింద నుంచి శల్యరహితములు అయ్యాయి, అంటే ఎముకలు కూడా లేకుండా అయిపోయాయి. లోపల చర్మం ఉంది, ఏదో ఉంది అంటే మాంసం ఉంది, ఒక్క ఎముక లేదట, మొత్తం అయిపోతుంది శరీరం. అలా ప్రాణం పైకి తీసుకొచ్చి సరిగ్గా తలపైన ఇక్కడ ఉంటుంది సహస్రార కమలం మూర్ధం, అది పగలగొట్టుకుని అందులోంచి ప్రాణం విడిచిపెట్టాడు. అప్పుడు శరీరం అలా ముద్దయ్యింది. అందుకే ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, అర్జునుడు మొదలైన వాళ్ళు ఎముకలు లేవు, ముద్దయిపోయిన ఆ శరీరం ముట్టుకుంటే విడిపోతుందని జాగ్రత్తగా ఎత్తి అతి కష్టం మీద చితి మీద పెట్టారు. ఇంకా ఆయనకి పునర్జన్మ లేదు. ఎందుకని? ఈ మూర్ధమును సహస్రార కమలమును బ్రహ్మరంధ్రమును పగలగొట్టుకుని యోగశక్తితో పైకి వెళ్ళాడు. ఇక శాశ్వతంగా వసులోకం ముందు, ఆ వసులోకం నుంచి వైకుంఠానికి కడతాడు. కాబట్టి యోగులు అద్వారము నుండి ప్రాణం విడిచిపెడతారు. ఈయన అద్వారము గుండా వెళ్ళాడంటే యోగేశ్వరుడు, ఆయన శాశ్వతంగా భవిష్యత్తులో బ్రహ్మ పదవి పొందుతున్నవాడని చెప్పడం కోసం ఇంత పదం వాడాడు. నేను
మనకు మామూలుగా అధ్వానం అంటే ఏదో తలుపు కాకుండా గోడ నుంచి దూకాడని అర్థం. కానీ యోగుల పరిభాషలో ఈ నవరంధ్రములలో ఏదో ఒక ద్వారం నుండి కాకుండా సహస్రారము నుంచి ప్రాణమును పైకి తీసుకుపోయి యోగశక్తితో వైకుంఠమునకు వెళ్ళగలిగే ఒక మహాపురుషుడు ఆయన అని చెప్పకుండా చెప్పాడు. శత్రువుల నెత్తిమీద తలపెట్టాడని అన్నారు కదా, అంటే ఏమిటి? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అంతఃశత్రువులు మనలో ఉన్నాయి. ఆ శత్రువుల మీద కాలు పెట్టాడంటే శత్రువుల్ని అదుపులో పెట్టాడు, కామాదులను జయించిన మహానుభావుడు హనుమంతుడని చెప్పాడు ఆయన. అందువల్ల ఈ మంత్రములు నిగూఢములైన అర్థములు కలిగినవి. ఇప్పుడు మళ్ళీ వస్తుదా కథలోకి వస్తే లోపలికి వెళ్ళాడు ఆయన, తెగ తిరిగేసాడండి. ఆ రోజు నిజానికి పూర్ణిమ కాదు, అయినప్పటికీ పూర్ణిమ నాటి చంద్రుడి వెన్నెల వంటి వెన్నెల కనపడింది ఆకాశంలో. కారణం ఏంటో తెలిసిన? మంచి పనుల మీద పెడితే ప్రకృతి కూడా సహకరిస్తుంది, దేవతలు సాయం చేస్తారు. ఆ రోజు నిజానికి పంచమి, అయినప్పటికీ హనుమంతుడు తిరుగుతూ ఉంటే అద్భుతమైన వెన్నెల కనపడిందన్నారు. ఆ వెన్నెలలో సీత కోసం తెగ వెతికాడు ఆయన. అందుకనే 5వ సర్గలో సుందరకాండంలో రరాజచంద్రో భగవాన్ శశాంక అన్నారు ఆయన. స్థిత కకుద్మానివ తీక్ష్ణ శృంగో మహాచలశ్వేతైవోచ్చ శృంగ హస్తీవ జాంబూనదబద్ధ శృంగో రరాజచంద్రో భగవాన్ శశాంక. హంసో యథా రాజత పంజరస్థః సింహో యథా మందరకందరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః చంద్రోపి బభ్రాజ తథాంబరస్థః. మొత్తం ఈ 5వ సర్గంతా చంద్రుడి వెన్నెల్నే వర్ణించారు. చంద్రుడు ఆ రోజు భగవంతుడు అయ్యాట. ఎందుకంటే భగవంతుడు మాత్రమే మానవులకి దేవతలకి అందరికీ ఉపకారం చేస్తాడు. హనుమంతుడికి వెన్నెల కాస్తున్న కారణం చేత చంద్రుడు భగవంతుడు. ఆయన ఎలా ఉన్నాడు? వెండి పంజరములో తెల్లని హంసలా ఉన్నాడు. పంజరం వెండితో చేశారు. వెండి ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. పంజరం తెల్లది, హంస తెల్లగా ఉంది. ఆకాశం వెండి పంజరంలో ఉందిట, అందులో పెట్టబడిన తెల్లని హంసలో ఉన్నట్ట. అంటే పూర్తిగా పిండి వెన్నెల, తెల్లని వెన్నెల కురిపిస్తున్నాడు అనడానికి ఆ పదం వాడారు. మందర పర్వతం మీద సింహంలో ఉన్నాడు, తెల్లని ఏనుగు మీద కూర్చున్న వీరుడిలో ఉన్నాడు. అలా ఆకాశంలో స్వచ్ఛమైన వెన్నెల కురిపిస్తున్నాడు ఆయన. మైసూరెద్దులను ఉంటాయి, తెల్లని మైసూరెద్దు యొక్క కొమ్ము చూడండి, ఇలా వంకరగా ఉంటుంది, ఒక కత్తిలా ఉంటుంది. ఆకాశంలో చంద్రుడు రేఖగా ఉన్నాడుగా, చంద్రరేఖ ఎద్దు కొమ్ములో ఉందిట. తెల్లని ఏనుగుని తెల్లని వెండి సంకెళ్లతో బంధిస్తే ఎలా ఉంటుందో అలా తెల్ల ఏనుగులో ఉన్నాడు ఆయన. ఈ విధంగా మొత్తం మీద చంద్రుడు పిండి వెన్నెల కురిపించి సాయం చేశాడు. ఆ వెన్నెలలో రావణాంతపురం తెగ తిరిగాడు ఆయన. రావణుని ఇల్లు, కుంభకర్ణుడి ఇల్లు, విభీషణుడి ఇల్లు, యోపాక్షుడు, మకరాక్షుడు, విరూపాక్షుడు, ప్రఘసుడు, ప్రాసకర్ణుడు, దుర్ధర్షుడు, దుర్ముఖుడు, ఇంద్రజిత్తు, మకరాక్షుడు, ఇంతమంది కొంపలన్నీ వెతికాడు ఆయన. అవి ఇళ్ళు అనకుండా కొంపలు ఎందుకన్నానంటే అందులో ఒక విభీషణుడు తప్ప మిగతా వాళ్ళందరిలో దుర్మార్గత్వం ఉంది కనుక తెగ తిరిగేశాడు. రాత్రిపూట అక్కడ బ్రహ్మరాక్షసులు ఉన్నారండి. వాళ్ళు కూడా వేదం చదువుకున్న వాళ్ళే. రాక్షసుల్లో కూడా బ్రహ్మరాక్షసులు ఉన్నారు. KFC నుంచి చికెన్ తెప్పించుకు తిన్నారు వాళ్ళు. తెగ తినేసి మంత్రం చదువుతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు కూడా మంత్రాలు చదివేటటువంటి వాళ్ళలో కూడా ఆ రోజుల్లో కూడా రాక్షసుల్లో కూడా బుద్ధి ఉంది, కాకపోతే మాంసభక్షకులు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు తిరిగారు. ఆ బ్రహ్మరాక్షసుల యొక్క మంత్రములు కూడా ఎంత పిచ్చి పిచ్చి పనులు చేసినా కష్టపడి చదువుకోవటం వల్ల స్వరం బాగున్నదట. పాప ఎంత వెతికాడో, ఎంత వెతికినా సీత కనపడలేదు. విసిగిపోయాడు ఆయన. రావణుని అంతఃపురంలోకి వెళ్ళాడు. చాలా పెద్దది రావణాంతఃపురం. రావణాంతఃపురం అంటే ఇక్కడ నుంచి మొదలుపెట్టి అట్లాంటి దాకా వెడితే ఎంత ఉంటుందో అంత ఉంది ఏకంగా అంతఃపురమే. పెద్ద మంచం మీద వాడు, మరో పక్కన మంచం మీద ఒక అందగత్తె, వాడి మంచం మీదే వాడు చుట్టూ పడుకున్న ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఆవిడేమో మధ్యలో వాయిస్తూ మధ్యల మీద పడుకుని నిద్రపోయింది. కూర్చొని నిద్రపోతారు కొంతమంది, అదృష్టం వీళ్ళు మొహాలు తగలయ్యా. ఎలా నిద్రపోతారో తెలియదు ఇప్పటికి కూడా. ఒక ఆవిడ వీణ మీద చేతులు పెట్టి నిద్రపోయింది. ఒక ఆవిడేమో గోముఖం వాయిస్తూ నిద్రపోయింది. నోట్లో
చకోర పక్షి యొక్క మాంసం ముక్క పెట్టుకుని నిద్రపోయింది ఒకత్తి. అంటే తింటూ తింటూ నిద్రపోయింది, తాగుడు ఎక్కువైపోయి. ఎమిరేట్స్లో వస్తున్నప్పుడు నా పక్కన ఒకడు కూర్చున్నాడండి. వాడు అదేదో రకరకాల బ్రాండ్లు, ఆ పేర్లు విన్నానులేండి అందుకని. ఓసారి బీర్ అన్నాడు, ఓసారి వైన్ అన్నాడు, ఓసారి విస్కీ అన్నాడు, ఓసారి రమ్ అన్నాడు. వీడు తెమ్ము అంటూనే ఉన్నాడు. ఆఖరికి దిగే ముందు మాత్రం ఎయిర్ హోస్టెస్ విసిగిపోయిందో ఏంటో, ఎంత ఎక్కువ తాగకూడదు, ఆరోగ్యం దెబ్బతింటుంది, దిగాక మీరు ఇమ్మిగ్రేషన్లో పడిపోతారంటే వాడు అంటే ఐ అగ్రీ విత్ యూ అన్నాడు. లాస్ట్ ఇయరే నవంబర్లో ఇక్కడికి సప్తాహానికి వస్తున్నప్పుడు ఈ సప్తాహానికి సంబంధించిన దీక్ష అంతా వాడి దగ్గర చూశాను. అందువల్ల ఆ మైకుల్లో ఏమైపోయిందని వాడు ముందుకు పడిపోయి పెద్ద పెద్ద గొరకలు, అరుపులు, నానా గందరగోళం. నా కర్మయోగం వల్ల అక్కడ వాడు దిగలేడు. ఏ బిజినెస్ క్లాసులో కాసేపు పడుకుందామంటే ఇదో బిజినెస్, ఈ బిజినెస్ ముందు ఈ బిజినెస్ ఎగిరిపోయింది. అందులో చెప్పొచ్చేది ఏంటంటే, తెగ తాగేసిన మైకంలో ఒక తెల గురక పెడుతూ దాని మీదే పడుకుంది, పానపాత్రలో ముఖం పెట్టేసింది. ఈ విధంగా నానా గందరగోళంగా ఉన్నారు. అక్కడ రకరకాల మాంసాలట, ఛాగాన్, చకోరాన్, అర్ధభక్షితాన్, మేక మాంసాలు, చకోర పక్షుల మాంసాలు, కుక్కుటాన్, కోళ్ళట, జల కుక్కుటాలట, కొంగలు, ఇవన్నీ అర్ధభక్షితాన్, సగం సగం తిని వదిలేశారు. అన్ని రకాల మాంసాలు ఉంటాయని తెలియదు. మళ్ళీ ఈ మాంసాల్లో కూడా ఉప్పు కారం వేసి వండినవి కొన్ని, బెల్లం వేసి వండారట. బెల్లపావకాయ తినే మొహాలు ఉంటాయన్నమాట అక్కడ కూడా. ఆవకాయ హాయిగా తినచ్చు కదా, ఆవకాయలో బెల్లం ఏంటి వీడి మొహం అని నేను అనలేదు, వ్యాసుడు వాల్మీకి అన్నాడు. అలాగా మళ్ళీ అందులో ఆ మాంసం ముక్కల్లో కూడా తేనె నంచుకు తిన్నారట, బెల్లం వేసుకు తిన్నారట, నానా గందరగోళాలు. అవన్నీ చూసి ఈయనకి జుగుప్స కలిగింది, వెతకాలి. ఆయనకి ఆ మాంసం చూస్తే పడదు. సహజంగా ఆయన యోగి, ఆపై ఏమో వానరుడు, పళ్ళు అంటే ఇష్టం, ఆయన ఏమో వేగన్ను, ఇదంతా బేగం గారి తిండి. ఆ గందరగోళం చూసి జుగుప్సతోనే వెతికాడు పాప ఆయన. ఒక్క క్షణం మళ్ళీ అనుమానం వచ్చింది. పాప ఆడవాళ్ళు రకరకాలుగా ఉన్నారు, బట్టలు ఉండి లేకుండా, తాగి మైకంలో ఉన్నారు, భర్త పక్కన పడుకుని ఉన్నారు. ఇటువంటి ఆడవాళ్ళని చూడటం అధర్మమేమో అనిపించి స్త్రియో హి స్త్రీషు దృశ్యంతే అనుకున్నాడు. మళ్ళీ ఆడవాళ్ళ మధ్యలో వెతకాలి. ఏ వస్తువు ఎక్కడ వెతకాలో అక్కడే వెతకాలి. ఒక జింక తప్పిపోతే జింకల్లో వెతుకుతాం తప్ప కుక్కల మధ్యలో వెతకం కదా. అలాగే సీత స్త్రీ కనుక స్త్రీలలో వెతకడం తప్పు కాదు. ఇంతమంది ఆడవాళ్ళని చూసినా నాకు ఏ దుర్బుద్ధి రాలేదు, కాబట్టి నా మనస్సే అన్నిటికీ మూలము, నేనే అధర్మం చేయలేదు అనుకున్నాడు ఆయన. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. మనస్సు ఇంద్రియములను నడుపుతుంది. నా మనస్సులో వికారం లేదు కాబట్టి నా ఇంద్రియాలు చలించలేదు, కాబట్టి అధర్మం చేయలేదు అని మళ్ళీ వెతికాడు. ఒక అందగత్తి కనపడిందండి. అబ్బా ఎంత బాగున్నదో, గంధం పూసుకున్నది అనుకున్నాడు. ఎవరు? తత్ర మండోదరి. మండోదరిని చూశాడు. మండోదరి కొంచెం పతివ్రత, సౌందర్యవతి అవ్వడం వల్ల ఒక్క క్షణం భ్రమపడ్డాడు. అంతటి స్వామివారు కూడా సీత అనుకుని, అమ్మయ్యా సీత కనబడింది అనుకున్నాడు. ఇక ఆనందం తట్టుకోలేకపోయాడు. వెంటనే ఏం చేశాడనమాట, ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. ఒక్కసారి భుజాలు కొట్టుకున్నాడు. సీతను చూశానని ఆనందంతో ఏం చేశాడనమాట, ఇలా భుజాలు చరుచుకున్నాడు. చుచుంబ పుచ్చం, తోకని ముద్దెట్టుకున్నాడు. కోతులకు ఆనందం కలిగితే ఏం చేస్తానమాట, తోకను అలా ముద్దెట్టుకుంటాయి. స్వామివారు కూడా కాసేపు సామాన్యమైన వానరులాగే బుద్ధిని ప్రదర్శించి ముద్దు పెట్టుకున్నట్ట అని ముద్దెట్టుకున్నాడు. ఆనందం ప్రదర్శించాడు. స్తంభం పైకెక్కి కిందకి దూకాట. స్తంభాన్ అరోహన్, స్తంభాల పైకెక్కాడు. నిపపాత భూమౌ, మళ్ళీ కిందకి దూకాడు. నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం, స్వతసిద్ధంగా కోతులకుండే లక్షణములను ప్రదర్శించాడు అని 10వ సర్గలో వాల్మీకి స్వయముగా రాశాడు. ఇది 10వ సర్గలో శ్లోకం, ఆఖరి శ్లోకం. కోతి బుద్ధి కాసేపు ప్రదర్శించాడు. మళ్ళీ అంతలోనే ఆనందం అంతా చల్లారిపోయిందండి. ఒక్కొక్కప్పుడు తెలియకుండా ఎంత గొప్పవాడికైనా కొన్ని లక్షణాలు అమ్మ కొట్టకండి అమ్మ తల్లి మీకు పుణ్యం ఉంటుంది, శబ్దం చేయకండి. ఎందుకు? పురాణం జరుగుతున్నప్పుడు శబ్దం చేస్తే మహాపాపం, వాళ్ళకి బ్రహ్మహత్యా పాపం వస్తుందని చెప్పారు పురాణాలు. నేను చెప్పలేదు, దేవీ భాగవతంలో చెప్పారు, కావాలంటే వెళ్ళి చూసుకోండి. ఇలాగా
పురాణం జరుగుతున్నప్పుడు దేవుడికి ఒక దండం పెట్టాలి తప్ప గంట కొట్టకూడదట. నిద్రాభంగ, ఎవరైనా నిద్రపోతున్నప్పుడు లేపితే అది బ్రహ్మహత్యా పాపం. కథాచ్ఛేద, పురాణ కథ జరుగుతున్నప్పుడు ఆ కథకి ఇలా డిస్టర్బెన్స్ కలగజేసిన, దంపత్యో ప్రీతి భేదనం, భార్యాభర్తల మధ్యలో తగాదా పెట్టిన, శిశుమాతృ విభేదశ్చ, బిడ్డని తల్లిని దూరం చేసిన, బ్రహ్మహత్య సమం స్మృతం, అది బ్రహ్మహత్యా పాపంతో సమానం. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే గురువు గారికి తులాభారం తోచాలి. నన్ను ఒక తక్కెట్లో పెట్టి డాలర్లు పక్కన వేసి తోచాలి, అది చేయలేరు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే, నేను కొంచెం మంచివాడిని కనుక ఏం చేస్తానంటే తులాభారానికి ఇది ఒకటి పెడతాను చాలు, ఇది ఒకటి మరీ పోతే కండువా బాగుండదు, కానీ ఈ వాచి కండువా దాంట్లో పెడతాను, ఎంత అయితే అంత 100 నోట్లు డాలర్లు వేసి తోచాలి, తర్వాత మీ ఇష్టం. లేకపోతే ఇంకా బ్రహ్మహత్యా పాపం నుంచి బయటపడటం అంత తేలిక కాదు. మళ్ళీ దానికి ఏదో పాప ప్రాయశ్చిత్తంగా సుందరకాండ పారాయణ చేయించుకోవాలి. గోవిందా. అందువల్ల సాధ్యమైనంత వరకు ఇటువంటి కార్యక్రమాలు ఆలయాల్లో జరగడం ఎంత అదృష్టం అండి. ఆలయంలో దేవతలట సంతోషిస్తారు, శక్తి వస్తుంది. అందుకని పూర్వకాలంలో ప్రత్యేకంగా ఆలయాల్లో సంవత్సరం పొడుగుతా నిత్య పురాణ ప్రవచనాలు చేయించేవారు. మహానుభావులు వీరంతా అలాంటి పనులు చేస్తున్నారు. అప్పుడప్పుడైనా ఏడాదికైనా 3 రోజులు 4 రోజులు మాబోటి వాళ్ళని పిలిపించి ఈ కార్యక్రమాలు చేస్తారంటే సామాన్యులు కాదు. దాన్ని ఇంకా ఎక్కువ నిలబెట్టుకోవాలి అని మంగళాశాసనం చేస్తూ గోవిందా. ఇప్పుడు ఈయనకి మళ్ళీ అనుమానం ఏమొచ్చిందంటే ఈవిడ సీత కాదు. ఎందువల్ల? రామునికి దూరమైన సీత నిజంగా అలంకారం చేసుకుంటుందా? చేసుకోదు. నా పెలంకర్తున్న భోక్తుం నపానముపసేవితుం. రాముడికి దూరమైన పరమపతివ్రత సీత అలంకారం చేసుకోదు, స్నానం చెయ్యదు, తినదు, పొరపాటును నిద్రపోదు. సీత అంటే సామాన్య స్త్రీయా? మొగుడు ఊరెళ్ళిపోయిన వెంటనే ఆనందం తట్టుకోలేక పెసరట్టుప్ప చేసుకు తిందిటి ఒక ఆవిడ, దిక్కుమాలాడు ఇంట్లో ఉంటే తినవట్లేదురా బాబు అని. అందుకని భర్తలు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి భార్యని. ఏదన్నా ఊరు వెళ్ళిపోతున్నప్పుడు 2 నెలల్లో 3 నెలల్లో అమెరికా పెడుతున్నావు, ₹1,00,000 ఆవిడ చేతిలో పెడితే ఏమవుతుంది? ఈ పిసిరు కొడుతనంతో అన్ని సరుకులు పెట్టాను కదా అని అకౌంట్ అంతా తన దగ్గర పెట్టుకుంటే వాడికి మండిపోయి ఈ దిక్కుమాలాడు ఎప్పుడు పోతాడరా బాబు, ఎప్పుడు జీడిపప్పు ఉప్మా చేసుకుందాం అనుకుంటుంది. అందుకని సగం లోపం భర్తల దగ్గర కూడా ఉన్నది, భార్యని ఏం అనడానికి లేదు. పిసిరిగొట్టు భర్త వల్ల భార్యామణి ఆయన పోతే బాగుండు అనుకోవాలి, అవునా? అదే భర్త గారు చక్క పెత్తనం అంతా ఆవిడ చేతిలో పెడితే, అమ్మాయి మా ఆయన మంచివాడండి అంతా నా చేతిలో పెట్టాడు కదా అని చేత ఎక్కువ ఖర్చు పెట్టుకోవద్దు, ఏదో పద్మాగర్ గారు వచ్చినప్పుడు $100 ఇద్దాం అనుకుంటుంది తప్ప అనవసరంగా పెసరట్టుప్ప ఖర్చు పెట్టడం. ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పరమపతివ్రత అయిన సీత రాముడు లేకపోతే తింటుందా, అలంకరించుకుంటుందా? కాబట్టి ఈవిడ సీత కాదు అంటే మళ్ళీ మొదలుకు వచ్చేది సమస్య. పాపం నిజంగా అంతటి స్వామివారు కూడా సీత కనపడక ఒక క్షణం బాధలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీ భాషలో చెప్పాలంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆయన కూడా మానసిక క్షోభకు గురయ్యాడు. నేను శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి లంకానగరానికి వచ్చిన పనంతా వ్యర్థమైపోయింది. ఇప్పుడు నేను సీతను చూడకుండా వెనక్కి వెడతాను, వెళ్ళి రామ సీత కనపడలేదు అంటాను. వెంటనే రాముడు గుండెకి మరణిస్తాడు. రాముడు లేకపోతే లక్ష్మణుడు మరణిస్తాడు. ఇది తెలిస్తే భరతుడు, శత్రుఘ్నుడు, అయోధ్యాపురవాసులంతా నశిస్తారు. కృతజ్ఞత కలిగిన సుగ్రీవుడు కూడా రాముడి పని చేయలేకపోయానని ఆయన మరణిస్తాడు. సుగ్రీవుడు మరణిస్తే తార, రుమ మొదలైన వాడు మరణిస్తారు. కుమారోప్యంగద, అంగద కుమారుడు కూడా కృతజ్ఞత కలిగి ఆయన మరణిస్తాడు. అంటే ఎంతమంది చావుకి మూలకారకుడిని నేను అవుతున్నాను. కాబట్టి ఇప్పుడు నేను తిరిగి వెళ్ళకూడదు. వెళ్ళకుండా ఎంతకాలం ఎక్కడ ఉంటాం? అలా ఉండడం కూడా కష్టమే. సముద్ర తీరంలో నేను ఆహారం విడిచిపెట్టి ప్రాయోపవేశం చేస్తే, ప్రాయోపవేశం వల్ల తిండి లేక ఎప్పుడో ఒకప్పుడు పోతాను గనక ఇంకా హనుమంతుడు వస్తాడనే ఆశతో పాపం అంగదాదులు అక్కడే ఉంటారు. ఈ అంగదాదులు వెనక్కి తిరిగి వెళ్ళకపోతే రాముడు ఇంకా కనీసం కొంతకాలమైనా బతుకుతాడు. కాబట్టి నేను వెనక్కి వెళ్లకుండా ప్రాయోపవేశం చేయనా, లేదా చితాంచాపి ప్రవేక్ష్యామి సమిద్ధమరణీ సుతం, అరణి మధించి నిప్పు పుట్టించి ఆ నిప్పుతో చితిని పేర్చుకుని చితికి నిప్పెట్టి అందులో దూకి చచ్చిపోతాను. అంటే అగ్నిలో ప్రవేశించి చచ్చిపోతాను అనుకున్నాడు. నేను నిప్పుల్లో దూకి చచ్చిపోతే ఇక నా వల్ల ఎవరికి ఏ ప్రమాదం ఉండదు. నేను రాను గనక పాప అంగదుడు మొదలైన వాళ్ళు ఆ మహేంద్ర పర్వతం దగ్గర అక్కడే కూర్చుంటారు. వీళ్ళు వెనక్కి వెళ్ళకపోతే రాముడికి ఈ వార్త తెలియదు, ఏదో కొంతకాలం బతుకుతాడు. కాబట్టి అగ్నిలో దూకి చావనా, లేదా
నీళ్లలో దూకి చచ్చిపోతాను. దానివల్ల ఒక లాభం ఏమిటి? సమ్యగ్ లింగినీం భక్షయిష్యత. ఈ సముద్ర జంతువులో లేదా కాకులో నా శవాన్ని తింటాయి, అది కూడా కొంత ఉపకారమే, నా శరీరం కొన్ని జీవులకు ఆహారం అవుతుంది అని ఒక్క క్షణకాలం ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డాడు హనుమంతుడు కూడా. నిజానికి ఆయనకి బాధ రాదు, కానీ ఎందుకు అలా అనుకున్నాడో తెలుసా? పిచ్చివాళ్ళలారా, ఒక్కొక్కప్పుడు డీప్ డిప్రెషన్లోకి వెడితే ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు, నేనే ఉదాహరణ. కానీ మీరు అలాంటి ఆలోచన రానివ్వకండి అని మనకి సందేశం ఇవ్వడం కోసం ఆయన కూడా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. అనుకున్న వెంటనే టక్కన వెళ్ళి జ్ఞాని గనక, బుద్ధిమంతుడు గనక ఎంత పొరపాటు చేశాను అనుకున్నట్ట. వినాశి బహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి. చావడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఆత్మహత్య మహాపాపం. చచ్చినవాడు, ఆత్మహత్య చేసుకున్నవాడు పిశాచం అయిపోయి అల్లాడిపోతాడు, స్వర్గ నరకాదులు కూడా పొందాడు. అది కాక తన వాళ్ళకి బాధ కలిగిస్తాడు. చచ్చేమి సాధిస్తాం? ఒకడు చచ్చాడు అనుకోండి, పాపం ఇంట్లో వాళ్ళంతా దిక్కులేని వాళ్ళు అయిపోతారు, దుఃఖిస్తారు. కాబట్టి చిన్న చిన్న విషయాలు చచ్చిపోకూడదు. అదే జీవన్ అంటే బతికి ఉంటే భద్రాణి పశ్యతి, శుభములు చూస్తాడు. బతికుంటే ఇవాళ కాకపోతే రేపైనా శుభం చూస్తాడు. అలాంటి వాడు ఉన్నారు. నాతో పాటు ఒక హిందీ పండిట్ పనిచేసేది. పాప అప్పటికే ఆవిడకి 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చాయి. నేనేమో కేవలం ఇంకా డిగ్రీ చదువుతూ కూడా ఒక కాన్వెంట్లో పార్ట్ టైంగా చేసేవాడిని. నన్ను చిన్న గురువు గారు పెళ్ళి అవ్వట్లేదండి, వృద్ధకన్య అంటున్నారు అంతా, నన్ను చచ్చిపోదాం అనుకుంటున్నానండి. అది సత్యం సాధిస్తామమ్మా అని సుందరకాండ చెప్పి ఆవిడకు ఒక మంత్రం ఇచ్చాను. ఆ మంత్రం చేసుకుందండి. ఏడాది తిరగలేదు. విజయవాడలో ఓ రిటైర్డ్ కాదు కానీ భార్య పోయిన ఒక హెచ్ఎం దొరికాడు. ఇంకా ఆయనకి కొంత సర్వీస్ ఉందండి. అప్పుడు ఇంకా 4 ఏళ్ళు 3 ఏళ్ళు సర్వీస్ ఉంది. 58 ఏళ్ళకి కదా, ఈవిడికేమో 50 వచ్చాయి, ఆయనకి 55 ఏళ్ళు. ఆయనకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు సర్వీస్ ఉంది. ఆయనకి రెండో పెళ్లి కావాల్సి వచ్చింది. ఈవిడ అనుకోకుండా అమ్మవారి దర్శనానికి వెడితే ఈవిడ చూచాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. 50 ఏళ్ల వయస్సులో ఈ కన్యామణికి ఆయన దొరికాడు. ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకున్నాక ఇద్దరు చేతక్క మీద వచ్చారు నా దగ్గరికి. ఆ రోజుల్లో చేతక్కని ఒకటి ఉండేది, ఒక వాహనం బలి ఉండేది. దాని మీద వచ్చి, గురువుగారు నేను గుర్తున్నానంటే, ఇదేమిటమ్మా కళకళలాడిపోతున్నావు అంటే, హీఈజ్ మై హస్బెండ్ అంది. పైగా హిందీ పండిట్ అయిన ఇంగ్లీష్లో. ఆయన అచ్చబండలాగే ఉన్నాడండి. ఆ ఇద్దరూ హాయిగా 3 ఏళ్ళు 4 ఏళ్ళు తిరిగారు. ఆ తర్వాత రిటైర్ అయ్యాక ఆవిడకి తన పెన్షన్ వచ్చేలా చేశాడు ఆయన. పిల్లలు ఉంటే పిల్లలకి ఇల్లు అది ఇచ్చేశాడు, పెన్షన్ మాత్రం వీడికి ఇచ్చాడు, ఏ టెన్షను లేకుండా. ఆ తర్వాత కొంతకాలానికి నేను ఉండ్రాజవరం అనే ఊళ్ళో ఉపన్యాసానికి వెడితే చాలా కాలం తర్వాత మళ్ళీ ఆవిడ కనపడింది. 2013లో 2012లో. ఏమంటే నేను గుర్తున్నానంటే, అయ్యో మీరు గుర్తున్నారండి, హిందీ పండిట్ కదా, మీ ఆయన ఏంటంటే, ఆయన పోయారండి ఈ మధ్యనే, కానీ నాకు పెన్షన్ మాత్రం టెన్షన్ లేకుండా నెలలో వస్తుంది, నెలకి 25,000 వస్తుంది. ఓ చిన్న ఇల్లు కూడా కట్టిపెట్టాట ఆయన. ఆయనకి అక్కడ పెద్ద ఇల్లు చిన్న ఇల్లు ఉన్నట్టున్నాయి. ఈ చిన్న ఇల్లు ఇవిడికి ఇచ్చాట. ఆ ఇంట్లో సుఖంగా ఉంటున్నానండి అని పురాణం వింది ఆవిడ. ఈ మధ్యన చూడలేదు అనుకోండి. 12 తర్వాత 14 ఏళ్ళు అయిపోయింది కదా, మరి ఏముందో ఎక్కడుందో తెలియదు. కానీ అందులో చెప్పొచ్చేది ఏంటంటే, నిజంగా ఆనాడు ఆవిడ చచ్చిపోయి ఉంటే ఆవిడకి పెళ్ళి అయ్యేదా, హాయిగా ఉండేదా? ఏనాటి మాట? నేను 1990లో మాట చెప్తున్నాను. 1990లోనో 91లోనో ఆవిడకి మంచి మంత్రం ఇవ్వడం, ఆ తర్వాత ఆవిడ 2012లో కనపడడం, సుఖంగా ఉన్నానని చెప్పడం, ఇవన్నీ నాకు గుర్తొస్తాయి. జీవన్ భద్రాణి పశ్యతి. బతికుంటే ఏదో రూపంలో సుఖం పొందుతాం, చస్తే ఏం సాధిస్తాం? కాబట్టి మీకు ఏదన్నా చావాలనే కోరిక వస్తే ముందు నన్ను పిలవండి, మిమ్మల్ని చావకుండా చేస్తాను. అంతగా చచ్చిపోవాలనుకుంటే మీ ఇల్లు ఏదో మా పీఠానికి రాసి చేతురుగా, గొడవలేదు. చచ్చిన చావడు అలా అంటే. ఎందుకో తెలుసా? మీ ఇల్లు నాకు రాసివ్వండి అన్నానా, మీకెందుకు రాసిస్తానండి అని అప్పుడు బతుకుతాడట. అందుకని ఆ మాట అంటాను నేను కావాలని, అంతే తప్ప మీ బోడి కొంపలు నాకెందుకు, ఈ చెక్క కొంపలు నిప్పెడితే అట్టుకుపోతాయి అని నేను అనలేదు. వ్యాసుడు అనమన్నాడు, అన్నాను. గోవిందా. అందువల్ల ఎట్టి పరిస్థితులలోనూ ఎంత దుఃఖం వచ్చినా ఆత్మహత్య చేసుకోరాదు, బతికుంటే శుభములు పొందవచ్చు అనుకున్నాడు. ఎదురుగుండా అశోకవనం కనపడింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. హనుమంతుడు నమోస్తు రామాయ అనే శ్లోకం చదివాక అశోకవనం కనపడిందని కొంతమంది పురాణంలో చెప్పడం విన్నాను. ఉట్టి అబద్ధం. అక్కడే ఉంది సుందరకాండ. చూడండి, అందులో 13వ సర్గ తీయండి, 52వ శ్లోకం తీయండి. ఎన్నో శ్లోకం? 13వ సర్గలో 52. అశోకవనికాచేయం
ఇక్కడ నాకు ఎదురుగుండా అశోకవనం కనపడుతున్నది. ఎలాగా? మహాద్రుమా, ఎన్నో పెద్ద పెద్ద చెట్లతో ఉన్నది. నచేయం దర్శిత, ఇంతవరకు దేనిని నేను చూడలేదు. ఇక్కడ అశోకవనం ఉన్నది, అన్నీ చూచాను. నహి ఇయం అంటే ఇది నా చేత నా దర్శిత, చూడబడలేదు. అంటే అశోకవనం నేను ఎందుకు చూడలేదు? ఇప్పటిదాకా ఇక్కడ ఎదురుగుండా ఉందే, మొత్తం లంకంతా చూశాను అనుకున్నాను. చతురంగుళ మాత్రోపి నావకాశస్స విద్యతే, అశోకవనంలో 4 అంగుళములు కూడా విడిచిపెట్టకుండా చూశాను అన్నట్టు ఆయన. అంటే అది అహంకారమే, అంతా చూడలేదు ఆయన, అశోకవనం చూడలేదు. అయినా 4 అంగుళములు కూడా విడిచిపెట్టకుండా చూశాను అనుకున్నాడు. అనుకోవడం వల్ల నేను రవ్వంత దెబ్బతిన్నానేమో. ఇప్పుడు అశోకవనం కనపడింది అని 52వ శ్లోకంలో చూశాక ఏమన్నాడు? 53వ శ్లోకంలో వసూన్ రుద్రాన్ తథాదిత్యాన్, వసువులను, రుద్రులను, సూర్యులను, ద్వాదశాదిత్యులను అనమాట, వీళ్ళందరినీ తలుచుకుని లోపలికెడతాను. నా దేవుడు రాముడిని తలుచుకుని లోపలికెడతాను, అప్పుడు లోపలికెడితే సీత కనపడుతుంది అనుకున్నాడు. కాబట్టి ముందు అశోకవనం కనపడిన తర్వాతే ప్రార్థించాడు రాముడిని. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రార్థించాక అశోకవనం కనపడటం కాదు, అశోకవనంలో సీత కనపడాలని అప్పుడు దేవతల్ని ప్రార్థించాడు. ఆర్డర్లో 52, 53, 54 వరుసగా శ్లోకాలు అన్నమాట. ఇంతవరకు అశోకవనం చూడలేదు, ఇంక లోపలికి ఎడతాను, మా అమ్మ నాకు కనపడుతుంది అనుకుని అప్పుడు ఏమని ప్రార్థించాడు? ఒక అద్భుతమైన శ్లోకంతో రాముణ్ణి దేవతల్ని ప్రార్థించాడు. ఈ శ్లోకం చాలా ఉత్తమ శ్లోకం. వీలున్నప్పుడల్లా శ్లోకం చదువుకోండి. నేను చెబుతాను, మీరు అనండి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ముందు రాముని కొరకు నమస్కారము. రామాయ, రాముని కొరకు నమః అస్తు, నమస్కారాన్ని సమర్పిస్తున్నాను. ఎటువంటి రాముడు? సలక్ష్మణాయ రామాయ, లక్ష్మణుడు లేకపోతే రాముడికి పూర్తిగా అవతారానికి ఉండవలసిన పరిపక్వత ఉండదు. ఆదిశేషుడితో కలిసి అవతరించినప్పుడు అవతారం ఎక్కువ కాలం భూలోకంలో ఉంటుందని, ఆ అవతారాన్ని ఎక్కువ గౌరవిస్తారని ఆయనే చెప్పాడు. అందుకే లక్ష్మణుడు లేక ఆదిశేషుడు లేని అవతారాలు చాలా ఉన్నాయి, వాటికి అంత ఎక్కువ విలువ లేదు. చూడండి, నరసింహ అవతారం పూజిస్తాం, కానీ ఇంత పెద్ద కథ ఉండదు. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, వీటిని పెద్దగా ప్రత్యేకంగా గుళ్ళల్లో ఎక్కువగా అర్చన చెయ్యం. కానీ 2 అవతారాలని బాగా పట్టించుకున్నాం. ఒకటి రామావతారం, మరొకటి కృష్ణ అవతారం. కారణం, రామావతారంలో తన పానుపు, తన యోగశక్తి, తనలో ఒక అంశ అయిన ఆదిశేషుడు లక్ష్మణుడిగా వచ్చాడు. కృష్ణావతారంలో బలరాముడిగా వచ్చాడు. అందుకే ఈ 2 అవతారాలకి ఎక్కువ లీలలు, ఎక్కువ కథలు, ఎక్కువ పూజలు ఉంటాయి. అందులో లక్ష్మణునితో కూడిన రాముని కొరకు నమస్కారం. ఆయన భార్య జనకరాజపుత్రి సీతకు నమస్కారం. రుద్రునికి నమస్కారం. ఎప్పుడైనా రాముణ్ణి, సీతని, లక్ష్మణుని తలుచుకుంటే రుద్రుడిని తలుచుకోకపోతే పర్వాలేదు. అందుకని రమోస్తు రుద్ర అని ఎత్తుకున్నాడు. ఇంద్ర, ఇంద్రుడికి. అనిల, వాయుదేవునికి. వీరి ముగ్గురికి నమస్కారం. రుద్ర, ఇంద్ర, యమ, అనిల, ఈ నలుగురిని ఎందుకు తలుచుకున్నాడు? రుద్రుడు ఉంటే మృత్యువుని జయించవచ్చు. ఇంద్రుడు తూర్పు దిక్కుకి అధిపతి. ఆయన ఎప్పుడూ రాత్రి పగలు ఆ వ్యక్తికి కంటికి తగిన చూపునిచ్చి రక్షిస్తాడు. యమధర్మరాజు గారు యమదండం వల్ల ప్రమాదం లేకుండా రక్షిస్తాడు. వాయుదేవుడు తన తండ్రి, ఆయన ఎక్కడికైనా వెళ్ళగలడు. ఆయన వెళ్ళలేని చోటు లేదు కనుక సీత ఎక్కడుందో ఆయనే చూపించగలడు. వీళ్ళకి అందుకే నమస్కారం చేశాడు. ఆ తర్వాత చంద్రుడు, ఇంకా అది రాత్రి, ఆయన అనుగ్రహం కావాలి. అర్క, సూర్యభగవానుడు, గురువుగారికి దండం పెట్టకపోతే, గురుకటాక్షం లేకపోతే ఏ పని చేయలేరు కనుక ఆయనకు నమస్కరించాడు. ఇక మరుద్గణాలకి నమస్కరించాడు. దీని గురించి చాలాసార్లు చెప్పాను మీకు. ప్రత్యేకంగా ఇక్కడ మిగతా వాళ్ళందరితో పాటు మరుద్గణములకు ఎందుకు నమస్కారం అన్నాడంటే, చావుని జయించిన వాడు. పూర్వం దితి కశ్యప ప్రజాపతిని
దేవతల చేతిలో చావు లేనివాడు దేవతల్ని నాశనం చేసే ఒక కొడుకు కావాలని అడిగింది. అప్పుడు ఆయన, నువ్వు గర్భం ధరిస్తావు, గర్భంతో ఉన్నప్పుడు శుచిగా ఉండాలి, శుచి లేకపోయినా, పగలు నిద్రపోయినా, గడప మీద నిద్రపోయినా, జుట్టు విరబోసుకుని నిద్రపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ దేవతలకి రాజు కాడు అని హెచ్చరించాడు. సరే, ఆవిడ గర్భం ధరించి ఆ నియమాలు పాటించింది. ఇంద్రుడికి తెలిసింది ఇది. ఈ పిల్లవాడు నియమములన్నీ బాగా పాటించిన తర్వాత పుడితే దేవతల్ని జయించి అతడు దేవేంద్రుడు అవుతాడు, అప్పుడు నా పదవి పోతుంది, కాబట్టి వాటిని బతకనివ్వకూడదని బాగా ఆలోచన చేసి, కడుపులో ఉన్న బిడ్డను చంపాలంటే ఆవిడ చాలా ప్రమాదకారి, ఆవిడ శాపం పెడితే నాశనం అయిపోతాడు. అందుకని పిన్ని పిన్ని అని దగ్గరికి వచ్చి ప్రేమగా, తిరిగి ఇదివరకు నీ పిల్లల్ని చంపాను, ఇక మీదట నువ్వు గర్భవతిగా ఉన్నావు కనుక సేవ చేస్తానని నమ్మించాడు. ఆవిడకి సేవ చేశాడు, నిజంగానే కాళ్ళు ఎత్తాడు, పళ్ళు తెచ్చిపెట్టాడు, చాలా రకాల సేవలు చేశాడు. బొప్పాయికాయ ముక్కలు మాత్రం పెట్టలేదు. ఆవిడ బాగా ఆయన నమ్మింది. ఒక రోజున మూత్ర విసర్జనకి వెళ్ళి కాళ్ళు కడుక్కోకుండా వచ్చి పడుకుంది. పెద్ద కథను ఒక ముక్కలో చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. అలా పడుకోగానే, అమ్మయ్యా అశుచిగా ఉండి నిద్రపోయావు, శుచిగా ఉండి నిద్రపోతే నీ కడుపులో పిల్లని ఏమీ చేయలేను, నువ్వు కాళ్ళు కడుక్కోకుండా నిద్రపోయావు కనుక ఈ బిడ్డను చంపగలనని భావించి సూక్ష్మ రూపంతో, చిన్న రూపంతో కడుపులో ప్రవేశించి వజ్రం పుచ్చుకుని ఆ పిండాన్ని ముక్కల కింద కొట్టాడు. 7 ముక్కల కింద కొట్టాడు. 7 ముక్కలు 7 శిశువులు అయిపోయాట. ఒక పిండాన్ని నరికితే అవి 7 పిండాలు అయిపోయి 7గురు బాలురుగా మారిపోయి ఏడవడం మొదలెట్టారు. వాళ్ళు ఏడుస్తుంటే పిన్ని గారికి మెలకు వస్తుంది అనుకుని వాళ్ళని మెల్లగా మా వృధ అంటే ఏడవకండి అని మళ్ళీ ఒక్కొక్కడిని 7 ముక్కలు కొట్టాడు. అంటే 7 ఏళ్ళు 49 ముక్కలు అయ్యాయి. కానీ 49 మంది పిల్లలు వచ్చారట. ఈలోపు ఏదో జరుగుతోంది కడుపులోనని, ఏం జరుగుతోందని ఆవిడ మెలకు తెచ్చుకోగానే కంగారుబడి బయటకు వచ్చి, నన్ను క్షమించు పిన్ని, ఆ పుట్టే పిల్లాడు నా పదవికి గండం తెచ్చి పెడతాడని చంపడానికి ప్రయత్నించాను, కానీ గట్టిపెండం, ఈ శబ్దం అలా వచ్చిందనమాట. వాడి గట్టిపెండం రా అంటారే, దీన్ని బట్టి అన్నారు. చంపాలని చూస్తే నీ కడుపులో 49 మంది పిల్లలు తయారయ్యారు, ఇంకా వాళ్ళని చంపను, వాళ్ళు పుట్టగానే దేవతలుగా మార్చి నా పక్కనే ఆసనం ఇచ్చి వాళ్ళని కూడా పూజిస్తాను, వాళ్ళని తలుచుకున్న వాళ్ళకి మృత్యువు లేకుండా వరం ఇస్తాను అన్నాడు. ఆ తర్వాత ఒక్కసారి ఆవిడ పిల్లల్ని కన్నది. ఒక కానుపులో 2 పిల్లలు, ఇది ట్విన్స్, 3, 4 విన్నాం. ఈ మధ్యన ఎవరో ఒక ఆవిడకి 7 పుట్టారట. కానీ ఒకే కానుపులో 49 మంది పిల్లల్ని కన్నది దితి. ఆ 49 మందిని మారుదా అంటే ఏడవద్దు అన్నాను గనక మీకు మరుత్తని పేరు పెడుతున్నానని మరుద్గణములుగా మార్చి ఇంద్రుడు తన పక్కన పెట్టుకున్నాడు. దేవతలు అయిపోయారు దితి కొడుకులు కూడా. అందుకని మరుద్గణములను తలుచుకుంటే అపమృత్యువులు ఉండవు. నేను ఇప్పుడు లంకానగరంలో అడుగుపెట్టి సీతను వెతికేటప్పుడు ఎవడైనా నన్ను చంపాలనుకున్నా చావు రాకుండా ఉండాలంటే, పని అవ్వాలంటే వాళ్ళను కూడా తలుచుకోవాలనే ఉద్దేశంతో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అని వాళ్ళకు కూడా నమస్కారం చేశాడు. అందుకని ప్రత్యేకంగా వాళ్ళని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఆయన అశోకవనంలో వాగును చూసేటంటే చిన్న నది ప్రవహిస్తున్నది. అది శివజలమట. నదీంచేమాం శివజలాం, ఇది పవిత్రమైన నీళ్లతో నిండిన నది. ఈ నది దగ్గరికి సీత వస్తుంది. ఎందువల్ల? సీతకు ఒక లక్షణం ఉన్నది, సమయం తప్పకుండా సంధ్యావందనం చేస్తుంది. ఉదయ సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, 3 సంధ్యాకాలంలో సంధ్యావందనం చేస్తుంది. గాయత్రి జపం చేసి తీరుతుంది ఆవిడ. స్నానం చేసినా చెప్పినా సంధ్యావందనం చేయాలని శాస్త్రం కదా, అందుకని చేసి తీరుతుందిట. దీన్ని బట్టి ఆడవాళ్ళు పూర్వం సంధ్యావందనం చేశారు. అది నేను చెప్పలా, వాల్మీకి రామాయణంలో 14, 15 సర్కలు రెండింటిలో చెప్పారు. ఏమని వరసగా అన్నమాట, సంధ్యార్థే వరవర్ణిని. సీత ఎటువంటిది? సంధ్యావందనం తప్పక చేస్తుంది. సంధ్యాకాలమనాశ్యామా సంధ్యార్థే వరవర్ణిని. వేళ తప్పకుండా సంధ్యావందనం చేయాలనే కఠోర నియమం కలిగిన సీతాదేవి సంధ్యావందనం కోసం, అర్ఘ్యప్రదానం కోసం ఈ నది దగ్గరకు వస్తుంది అనుకున్నాడు ఆయన. అనుకున్నాడో లేదో సీతను చూశాడు. ఆవిడ ఆభరణాలు లేకుండా
అలంకారం లేకుండా ఎలా ఉన్నదో అద్భుతంగా వర్ణించారు. సీతను చూశాడు, ఆనందపడ్డాడు. ఈలోపు రావణాసురుడు రావడం అది చూశాడు. రావణుడిని చూడగానే తెల్లవారుజామున లేవగానే ఇదివరకు సీతాదేవి రానికితం, సీత లంకకి రానికితం రావణుడు ప్రతిదినము 1000 లింగాలకి అర్చన చేసేవాడు. కానీ సీతామాత వచ్చాక శివలింగార్చన మర్చిపోయి లేవడంతో సీతను చూడడానికి పరిగెత్తుకు రావడం మొదలెట్టాడట. అంటే అంత పిచ్చపట్టింది వాడికి. అందుకే లేవడంతో తెల్లవారుజామున 3:30 ఆడవాళ్ళని వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు. వాడిని చూడగానే చీ దరిద్రుడు, వీడికి నేను కనపడకూడదని కొమ్మల్లో జాగ్రత్తగా దక్కున్నాడు. ఆయన కనపడకుండా ఆయనకి అంతా కనపడుతోంది, ఆయన మాత్రం ఎవరికి కనపడ్డు. వాడు రావడంతో సీత నన్ను చూచి ఎందుకు ముడుచుకుపోతావు, నా మాట విను. ఈ మానవ జాతికి ఒక్కసారి పెళ్ళైతే చాలు మొగుడు అని ఒక పెచ్చ ఉంటుంది. ఈ పాతివృత్యం మంచిది కాదు. మా రాక్షసులు చూడు, క్షణానికో మొగుడు. మా లక్షణం అది. మాతో హాయిగా సుఖంగా తిరగాలి. మీరు కూడా పేబా తాగు, విహరించు, రమస్వ రమించు, అంటే అన్ని భోగాలు అనుభవించు, శుభ్రంగా తాగి తందనాలు ఆడడం మా లక్షణం. ఎవరు మొగుడు ఎవరు భార్య అక్కర్లేదు మాకు. వాడు చెప్పాడు సుస్పష్టంగా. నా చెల్లెలు శూర్పణఖ ఆ రోజుల్లో విద్యుజ్జిహ్వుడు అనేవాడిని పెళ్లి చేసుకుంది. పరువు నష్టం, వాడిని పెళ్లి చేసుకుంటావా అని బావగారిని చంపేశాడు. విద్యుజ్జిహ్వుడిని నరికి పారేశాడు. అప్పుడు శూర్పణఖ వచ్చి దిక్కుమాలిన అన్నవి కాదు నువ్వు దున్నవి, నా మొగుడిని చంపితే నేను ఏమైపోతానంటే, పిచ్చిదాన మన రాక్షసులం మరొక మొగుడి ఉంటే దండకారణ్యానికి వెళ్ళు, అక్కడ ఖరదూషణులు సోదరులు ఉంటారు, వాళ్ళ సహకారంతో కనిపించిన వాడితో రోజు తిరుగు, రోజుకో మొగుడు, అప్పుడు వైధవ్యం ఉండదు అన్నాడు. వాడు అంత గొప్పవాడండి. వాడు సొంత బావగారిని నరికి పారేశాడు విద్యుజ్జిహ్వుడిని. ఆ తర్వాత శూర్పణఖ ఇదే బాగుంది అనుకుంది. ఆవిడకు కూడా పోతే పోయాడులే, నువ్వు చెప్పిందే బాగుందని దండకారణ్యంలోకి అడుగుపెట్టి కంటికి నచ్చిన వాడితో తిరిగేది. అలా తిరుగుతూనే రాముడిని లక్ష్మణుడిని సీతని చూసింది. ముక్కు చెవులు పోయాయి పాపం రాముడి తోలికి వస్తే. కాబట్టి రావణాసురుడు అంటే ఏంటనుకుంటారు? భావన చంపేయటం, అడ్డమైన వాడితో తిరగడం, స్త్రీలతో తిరగడం, మొగుళ్ళను చంపడం, చెల్లెల్ని కూడా నీ ఇష్టం వచ్చినట్టు తిరగడం, తల్లిని కూడా నీ ఇష్టం వచ్చినట్టు తిరగడం, ఈ లక్షణాలు కలిగిన వాళ్ళే. అందుకని రావణ్ణని పేరెట్టుకున్నాడు వాడు. అందుకని వాడు తీసుకెళ్ళి మధ్యనే విరక్కొట్టి జైల్లో పెట్టారు. ఈ లక్షణాలు కలిగిన వాడు మనకెందుకండి? ఇప్పుడు కలియుగంలో మా ఇంట్లో కూడా బొద్దింకలు రాబోయాయి, హిట్ కొట్టి చంపేశాను. మీరు అడగచ్చు, మీరు అహింస పరమోధర్మ అంటారు కదా అంటే, బొద్దింకలు అన్నం మీద వారితే విషం కదా, మనం చచ్చిపోతాం, అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి అనారోగ్యం వ్యాప్తి చేసినప్పుడు శత్రువుల్ని చంపడం ధర్మం. కాబట్టి ఈ బొద్దింకల్ని, ఈ కాక్రోచ్ పార్టీలని, ఈ రావణాసురుణ్ణి, ఈ గంజాయి మొక్కల్ని క్షమించకూడదు. కనిపిస్తే షూట్ చేసేయమని రామాయణంలో రాముడే చెప్పాడు. అంచేత దుష్ట శిక్షణ శిష్ట రక్షణ తప్పక చెయ్యాలి. అందువల్ల సుందరకాండం పారాయణ చేయటమే కాక, కథ వినడమే కాక, ధర్మరక్షణ కోసం సిద్ధపడాలి. వాడు ఎన్ని చెప్పినా సీత లొంగిందా? నాతో తిరుగు, తాగు, సుఖంగా అంతఃపురంలో పడుకో, ఎందుకు ఈ చెట్ల కింద పడి బాధపడిపోతున్నావు అంటే, ఈ దరిద్రుడితో మాట్లాడటం ఇష్టం లేక ఓ గడ్డి పరక తీసింది. ఇది గడ్డి పరకే అనుకుంటారు. రావణాసుడితో మాట్లాడటం ఇష్టం లేదు. అందుకని తృణమంతరత కృత్వ ప్రత్యువాచ శుచిస్మిత. ఇక్కడ గడ్డి పరక అడ్డంగా ఎందుకు పెట్టిందో తెలుసా? నిన్ను గడ్డి పరకలా చూస్తున్నాను, ఒరే నువ్వు గరిగిపోచవరా నా బతుక్కి, ఛీ అన్నట్టుగా చూడటం ఒకటి. పాపాత్ములతో మాట్లాడుతున్నప్పుడు దూరంగా ఉండి మాట్లాడాలట, కానీ వాడు దగ్గరగా ఉన్నాడు. అందుకని అలాంటప్పుడు ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే, పాపాత్ములతో మాట్లాడుతున్నప్పుడు ఒక గడ్డి పరక అడ్డం పెట్టుకుంటే వాడితో మాట్లాడడం వల్ల వచ్చే పాపం తొలగిపోతుంది. అందుకని వాడికి తనకి మధ్యలో గడ్డి పరక అడ్డం పెట్టి మాట్లాడింది. కాబట్టి ఎప్పుడైనా మన చేతిలో గడ్డి పరక పెట్టుకుని ఎవరితోనైనా మాట్లాడితే ఏమిటన్నవారట, అవతల వాడితో మాట్లాడటం ఇష్టం లేదు, వాడు నీచుడని అర్థం. అందుకని ఏమన్నారు, పార్కుల్లో మొగుడు పెళ్ళాలు ప్రేమ పక్షులు మాట్లాడుకున్నప్పుడు గడ్డి పరకలు గిల్లుతారే, గిల్లిల మధ్యలో పెట్టుకుని మాట్లాడకూడదు. మాట్లాడితే ఆ ప్రేమికుడు రావణుడు, ఈవిడ సీత కాకపోయినా. అందుకని ఏం చేశారు వాడు, అనవసరంగా గోళ్లతో గడ్డికి వెళ్ళొద్దురా, గిల్లి చేత్తో పట్టుకుని మాట్లాడొద్దురా అన్నారు. అందుకే నేను కూడా మీతో మాట్లాడట్లేదు, పక్కన పెడుతున్నాను. మీరు పుణ్యాత్ములు, మహాపుణ్యాత్ములు, అంతో ఎంతో. కాబట్టి ఇప్పుడు ఈ గడ్డి పరకను అడ్డంగా పెట్టుకుని, ఒరే నీచుడా, ప్రాణం పోయినా రామపత్రి సీత నీకు వశం కాదు. నువ్వు ఎన్ని రకాల టక్కుటిక్కులు చూపించినా సరే,
నీకు పోయే కాలం వచ్చింది, అందుకే నాతో ఇలా మాట్లాడుతున్నావు. ఎంతకాలం తపస్సు చేసి పూజలు చేసి శక్తులు పొంది భోగాలు అనుభవించావు. ఇప్పుడు నీకేక ఆ భోగాలు పోయే కాలం వచ్చింది కనుక రామపత్నినైన నన్ను ఇలాగే పలుకుతున్నావు అని చాలా గట్టిగా అద్భుతంగా చెప్పింది. ఎన్ని పోలికలు చెప్పిందండి. అరుంధతి వసిష్ఠంచ రోహిణీ శశినం యథా లోపాముద్ర యథాగస్త్యం భైమీ పతిమనూరత. వశిష్ఠుణ్ణి అరుంధతి విడిచిపెడుతుందా? విడిచిపెట్టదు. చంద్రుణ్ణి రోహిణీ నక్షత్రం విడిచిపెట్టదు. నేను రామచంద్రుని విడిచిపెట్టను. అగస్త్యుణ్ణి లోపాముద్ర విడిచిపెట్టదు. నేను రాముణ్ణి విడిచిపెట్టను. దమయంతి నలచక్రవర్తిని విడిచిపెట్టదు. అంటే నలుడు ఎంత గొప్పవాడు, దమయంతి ఎంత గొప్పదో ఆలోచించండి. ప్రత్యేకంగా సీత భైమీ పతిం అనూరత. భీముడి కొడుకైనటువంటి దమయంతి తన పతితో అడవికి కూడా వెళ్ళింది, వనవాసానికి వెళ్ళింది. నలుడిని ఒక్క ముక్క కూడా ఏమనకుండా కూడా వెళ్ళింది. ఆ పతివ్రతే నాకు ఆదర్శం. నేను కూడా దమయంతిలాగా నా భర్తను విడిచిపెట్టను అని ఈ విధంగా మహానుభావుల పేర్లు చెప్పింది. అందులో వాళ్ళందరినీ మనం తలుచుకోవాలి. సీతాదేవి నోట్లో పడిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది అనమాట. లోపాముద్ర సుకన్యాచ్యవనం యథ. చ్యవన మహర్షి శ్రీవత్స గోత్రంలో మహాపురుషుడు. ఆయన భార్య సుకన్య గుడ్డివాడిని పెళ్లి చేసుకుని ఆయన్ని బాగు చేసుకుంది తప్ప ఆయన విడిచిపెట్టలేదు. చీటికి మాటి మొగుడిని అందుకే తిట్టకూడదు అని నేనల్లా. రామాయణంలో సీత చెప్పింది. ఏదో మొగుడికి కర్మ కలిగి H1 వీసా రెన్యువల్ అవ్వలేదనుకోండి, నీ మొహం తగలయ్యా, నీ జాతకం ఎలా ఉంది, నీ H1 వీసా పాడయ్యింది అని తిట్టకూడదు. H1 వీసా పాడవడానికి గల కారణం మొగుడు కాదు, ట్రంప్ కాదు. ఆయన దుంప తెచ్చితే మధ్యలో ఈ దుంపలు ఈ మీద పడితే అలాగా. అందులో భార్యాభర్తలు ఐకమత్యంతో ఉండాలి. అలాగే భర్త కూడా నండోయ్, భర్త కూడా అవసరమైతే భార్యామణిని అలా జాగ్రత్తగా చూసుకోవాలంటే. మళ్ళీ ఇలా అన్నాం కదా అని రోజు ఇంటికి వెళ్ళి ఇదిగో గురువుగారు చెప్పారు నన్ను జాగ్రత్తగా చూడమండి అండం కాకుండా నువ్వు కూడా జాగ్రత్తగా చూడాలన్నారు. సీత ఎంత గొప్పదంటే అవసరమైతే రాముడు కూడా నిలదీసింది. కావాలంటే బాలకాండ అయోధ్యకాండ చూడండి. సరే ఇన్ని రకాలుగా చెబితే వాడు ఏమన్నాడు, నీకు సంవత్సరం గడువిచ్చాను, అందులో 10 నెలలు గడిచింది, ఇంకా 2 నెలలు మిగిలింది. ఈ 2 నెలల్లోపు మనస్సు మార్చుకుంటే సరే, లేదా నిన్ను బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాను. ప్రాతరాశార్థం అండం ద్వారా ఆయన మధ్యాహ్న భోజనం వల్ల పొద్దుటే నాకు నరమాంసం తినడం ఇష్టం. అందుకని నిన్ను సరిగ్గా 12 నెలలు పూర్తవగానే గడువు పేక పిసికి నా దగ్గర పంపుతారు. అప్పుడు నేను నిన్ను ఇడ్లీ కారప్పొడి చట్నీ తిన్నట్టుగా తినేస్తాను. సీతాదేవి శరీరం చిన్నది కదా, బ్రేక్ఫాస్ట్కి కూడా సరిపోదు. అందుకని వాడు లంచ్ అనలా, లేకపోతే డిన్నర్ అనలేదు, ప్రాతరశనం కోసమే స్వీకరిస్తానన్నాడు. అంటూ ఉంటే రావణుడి వెనకాతలు కొంతమంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళంతా రావణుని మీద ఇష్టం లేక బలాత్కారంగా లొంగిపోయారు. వాళ్ళు అన్నారట సీతని, ఈ దుర్మార్గుడికి లొంగకు అని వాష్టై పెదవులతోటి నేత్రములతోటి చేతులతోటి రకరకాల సంజ్ఞలు చేశారు. సీత నువ్వేనా గట్టిగా ఉంటావేమో, నీ పాతివృత్య బలం వల్ల వీడు చస్తాడేమో అనుకుంటున్నావు, నువ్వు వీడు బెదిరించేస్తే చంపేస్తానని తింటానని బెదిరిస్తే లొంగిపోకే, నువ్వు లొంగిపోతే మేము చచ్చిపోతాం అన్నట్టుగా రకరకాల సంజ్ఞలు చేశారట. ఆవిడకి ధైర్యం వచ్చిందంటో. ఒరే రావణ, ఇక్కడ ఉన్న వాళ్ళంతా నీ మేలు కోరుతున్నారు అనుకున్నాను, నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే చెప్పకూడదు మళ్ళీ వాళ్ళు ఇలా అన్నారని. అందుకని ఇక్కడ చాలామంది నీ చావు కోరుతున్నారని అర్థమైంది. మంచి నీకు చెప్పరు, చెప్పిన వినవు, ఇదే నీకు నా హెచ్చరిక. గడువు పూర్తయ్యేలోపు రాముడు వస్తాడు. ఒక రాముడే కాదు, లక్ష్మణుడితో వస్తాడు. ద్వావిమవు నరశార్దోలో, ఆ ఇద్దరు నరులలో పులులు లాంటి వాళ్ళు శ్రేష్ఠులు వస్తారు. లంకాం భస్మీకరిష్యత, లంకని బూడిద చేసేస్తారు. అప్పుడు నీ శరీరాన్ని కాకులు గద్దలు తింటాయి అనగానే బెదిరించి వాడు వెళ్ళిపోయాడు. ఈలోపు ఈ రావణాసుడికి ధాన్యమాలిని అని ఒక చిన్న భార్య ఉంది. అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళలో చిన్న ఆవిడ. పెళ్లి కాని సంబంధాలు చాలా ఉన్నాయి, కానీ వాడు శాస్త్ర ప్రకారంగా పెళ్లి చేసుకున్న భార్యల్లో ఆఖరి ఆవిడ పేరు ధాన్యమాలిని. దీని కొడుకే అక్షకుమారుడు. ఈ ధాన్యమాలిని పరుగు పరుగును వచ్చి, ఏమిటయ్యా ఈ మనుష్య స్త్రీని ప్రేమిస్తావు, చిచి ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మనకి చెల్లదు, నా మాట విను,
మానుషి, వివశ, వివర్ణాంగి, కృశ, ఇన్ని విశేషణాలు చెప్పింది సీతకి. ఆవిడ మనుష్య స్త్రీ, అందంగా లేదు, బక్క చిక్కిపోయింది. నన్ను చూడు, నా పొట్టే ఉంది, ఈ 2 చేతులు వేసినా దొరకదు, అంత పెద్ద పొట్ట. నా జుట్టు చూడు, మేకుల్లో ఉంది, ఎంత ముక్కుతో ఎంత అందంగా ఉన్నారో చూసావా. మన వాళ్ళని విడిచిపెట్టి ఆ కృషించిపోయిన, రంగు లేక పాలిపోయిన, ఉపవాసాలతో చిక్కిపోయిన స్త్రీ వెంటబడతావేమిటి? అందుకని మయా క్రీడ మహారాజా, నాతో క్రీడించు అంది. వట్ట అలా అనగానే పక్కపక్క నవ్వాడు. అంటే నీ మొహం తగలే, నువ్వెందుకు అంటావు అన్నమాట. అందుకని ఒక్క నవ్వు నవ్వితే వాడి శరీరం కదిలిందిట. ఆ కదలడం ఎలా ఉందంటే సముద్రంలో ఓడ కదిలినట్టు ఉందన్నారు. అంత శరీరం వాడిది. అసలు రావణాసుడి శరీరాన్ని గురించి అద్భుతంగా వర్ణించారు వాల్మీకి రామాయణంలో. వాడు రాత్రిపూట మంచం మీద పడుకుంటే మాషరాశి ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్. ఒక ఆయనకి 1000 ఎకరాల మినప చేను ఉందిట. మినుములు చూసారుగా ఇంతంత గింజలు ఉంటాయి. ఆ మినుములు 1000 ఎకరాల్లో పంట పండించాక రోడ్డు మీద ఎండేశారట. ఆ మినుముల రాశిలో ఉన్నాడు వాడు, అంటే నల్లగా ఉన్నాడు, మినుములు పంటలా ఎండబోసినట్టు ఉన్నాడు అనమాట. అంటే అంత శరీరంతో ఉన్నాడు వాడు. ఇంకా వాడు రాత్రిపూట గురక పెడుతూ ఉంటే అంటూ ఉంటే భుజంగవత్తు, పాములు బస్సు కొట్టినట్టున్నాయి. ఆ పాముల బస్సులోంచి నోట్లోంచి వస్తున్న గాలి ఎలా ఉందట, పానగంధముపాసర్పత్ అన్నారు. తెగ తాగేసి ఉన్నాడు కదా, ఆ తాగేసిన బ్రాండుల యొక్క వాసన బయటకు వస్తుంది. బా జుగుప్స్ అనిపిస్తున్నాడు వాడు కొన్ని వింటే. హనుమంతుడు వాడు చూచి, పామును చూచి భయపడినట్టుగా దూరంగా వెళ్ళాడని ఎందుకన్నారంటే వాడి నోట్లోంచి వచ్చే గాలి రకరకాల మద్యములు తాగడం వల్ల ఆ మద్యపు వాసనతో ఉంది. మొత్తం గదంతా దిక్కుమాలిన నిశ్వాసంతో నిండిపోయింది అనమాట. ఆ గాలితో, విడిచిన గాలితో నిండిపోయింది. ఇక్కడ ఏసీ రూములు తలుపులు పూసేసుకుంటే అందులోది గాలి బయటకు వెళ్ళినట్టుగా, ఒకే గదిలో 4 పడుకుంటే ఎవరు ఏ గాలి విడిచిపెడతారో తెలియట్లేదు, మాయదారి గాలులు. అలాగే వాడి నోట్లోంచి ఆ బ్రాండులు, ఆ వాసన వచ్చిందన్నారండి. ఏది? రామాయణం సుందరకాండంలో అక్కడే ఉంది, చూసుకోండి. నేను చెప్పే ప్రతి శ్లోకము కంఠస్థం చేసి చెబుతున్నమాట. కాబట్టి ఆ దుర్మార్గుడు నవ్వుతూ ఉంటే నల్లగా గౌడుగేదిలేగా, దొన్నపోతులేగా వెళ్ళిపోయాడు అనమాట. ఇక వాడు వెళ్ళాక సీతను చాలా బెదిరించేశారు. ఇదంతా చూశాడు ఆయన. సీతతో మాట్లాడాలి, తెలివితేటలు లేకపోతే సీతతో మాట్లాడటం కష్టం. నేను ఇప్పుడు సీత దగ్గరికి వెడతాను. సీత, నేను రాముడు పంపగా వచ్చాను అంటే సీత కంగారు పడుతుంది. కారణం, సీతతో నేను సంస్కృతంలో మాట్లాడాలి. సీతకి రాక్షస భాష రాదు, పిశాచి భాష రాదు, మెక్సికన్ లాంగ్వేజ్, ఈ అమెరికన్ యాక్సెంట్ తెలియదు. ఆవిడతో సంస్కృతంలో మాట్లాడాలి. లంకానగరంలో సంస్కృతం మాట్లాడే వాళ్ళల్లో రావణుడు తప్ప ఆవిడ దగ్గరికి ఎవరూ రారు. ఇప్పుడు నేను వానర రూపంలో వెళ్ళి సంస్కృతంలో సీతతో మాట్లాడితే మారు వేషంలో వచ్చిన రావణునిగా భావిస్తుంది. అంటే విభీషణాదులకి సంస్కృతం వచ్చు, కానీ వాళ్ళు రారు కదా. అందుకని నన్ను రావణుడు అనుకుంటుంది. ఆ కంగారులో అరవచ్చు. అరిస్తే ఈ స్త్రీలు లేస్తారు. లేస్తే నిద్రపోతున్న రాక్షస స్త్రీల యొక్క అరుపులకి రావణాసుడు వస్తాడు. వస్తే ఏం జరుగుతుందో తెలియదు. లేదా నన్ను రావణుడని శంకతో చూడగానే భయంతో గుండె ఆగి మరణించవచ్చు. ఏదైనా ప్రమాదమే. ఎలా మాట్లాడడం? అప్పుడు ఆలోచించాడు ఆయన. సీతతో మాట్లాడడానికి ఒక్క మార్గం ఉన్నది. సీతకి రాముడంటే ఇష్టం కాబట్టి క్లుప్తంగా రామకథ చెప్పేస్తాను. రామకథ విందా అప్పుడు ఆవిడ కుతూహలంగా నాకేసి చూస్తుంది. చూశాక మాట కలపచ్చు అనుకుని ఆవిడతో మాట్లాడకుండా కొమ్మల్లోంచి కొంచెం కనపడేలాగా ముఖం బయటికి పెట్టి రాముడని ఒక ఆయన ఉన్నాడు అని మొదలెట్టాడు. రాజా దశరథో నామ రథపుంజరవాజిమాన్. దశరథ మహారాజు గారు చాలా గొప్పవాడు, ఏనుగులు, గుర్రాలు, సంపదలు కలిగిన వాడు. ఆయనకి 4 కొడుకులు. అందులో రాముడు లక్ష్మణుడితో సీతతో అరణ్యవాసానికి వచ్చాడు. సీతని రావణుడు ఎత్తుకుపోయాడు. ఇలా క్లుప్తంగా కథ చెప్పేశాడు. అప్పుడు రాముడు సీతను వెతుక్కుంటూ వస్తుంటే సుగ్రీవుడని ఆయనతో స్నేహం కుదిరింది. ఆ స్నేహం కుదిర్చిన వాడు హనుమంతుడు, వాడిని నేనే. రాముడు నన్ను సీతని వెతకడానికి పంపాడు. నేను సీతను చూశాను. అచ్చం సీత ఎలా ఉంటుందని రాముడు చెప్పాడు. ఆవిడే ఈవిడే అనగానే ఇక్కడెవడు రాముడి కథ చెప్పారు, నన్ను చూడడానికి రాముడు హనుమంతుడిని పంపడం ఏమిటి అని ఎగాదిగా కుతూహలంగా చూసింది. చూడగానే కబుర్లు చెప్పాడు. అప్పుడు అమ్మ నువ్వేనా సీతవి, నేను హనుమంతుడిని అంటే అయినా నమ్మలేదండో ఆవిడ. ఇమ్మిగ్రేషన్ వాడు ఎన్ని క్వశ్చన్లు వేస్తాడో దిక్కానే, ఎందుకు 2 నెలలు ఎందుకు అన్నట్టు ఆయన.
2 నెలలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత టికెట్ ఎట్టుకు వచ్చిన తర్వాత 2 నెలలు ఉండకుండా వెంటనే వెళ్ళిపోతే ఎలాగండి, కాస్త 4 రోజులు తినద్దా, అందులో రాత్రిపూట దోశలు కూడా పెడతారు అన్నాడు పాప ఆయన. కాబట్టి అలా ఇమిగ్రేషన్ ప్రశ్నలు వేసినట్టుగా రకరకాల ప్రశ్నలు వేసింది ఆవిడ. నిజంగా నువ్వు హనుమంతుడివేనా, రాముడు పంపగా వచ్చావా అంటే ఎన్ని కథలు చెప్పాడు. రాముడు ఎలా ఉంటాడు, లక్ష్మణుడు ఎలా ఉంటాడో చెప్పమంది ఆవిడ. అప్పుడు రాముడంటే మోకాళ్ళ వరకు వెళ్ళాడతాయి, ఆజానుబాహుడు, నడుం పొడుగ్గా ఉంటుంది, భుజములు దృఢంగా ఉంటాయి, ఎముకలు ఉండవు, మాంసం ఉంటుంది, గిరదాల జుట్టు ఉంటుంది, తామర పువ్వుల్లో ఉంటాయి. రామ కమలపత్రాక్ష, తామర పువ్వు రేకులు లాంటి కళ్ళు కలిగిన వాడు, అందంగా ఉంటాడు, ధనుస్సు ధరిస్తాడు అని రకరకాలుగా ఆయన గొప్పతనం అంతా చెప్పింది. మళ్ళీ లక్ష్మణుడి గురించి ఎలా ఉంటాడంటే ఇంత చెప్పక్కర్లేదు, లిస్ట్ అంతా కొంతమంది వదిలేడతారనమాట. ఇప్పుడు పద్మాకర్ గారికి, వేదిక నలకరించిన రత్నాకర్ గారికి, ఆయన మొహానికి, ఈయన కాళ్ళకి, ఈ అందరి పేర్లు ఎందుకు చెప్పడం, సభ ఇచ్చిన మాట వదిలిపోయేదానికి. పద్మాకర్ గారి గురించి చెప్పమంటే ఏం చెబుతామండి ఇప్పుడండి, ఆయనకండి అక్కడండి అని ఈ గందరగోళం కాకుండా స్పష్టంగా చెప్పాలి. సీతాదేవికి మాట్లాడటం బాగా ఇష్టం. అందుకని ఆవిడ దృష్టిలో పెట్టుకుని, ఆవిడ తెలివితేటలు దృష్టిలో పెట్టుకుని ఏమన్నాడు, ఇన్ని లక్షణములు లక్ష్మణుడిలో ఉన్నాయి, కానీ ఇద్దరికి ఒకటే తేడా. సువర్ణ ఛవి శ్రీమాన్ రామశ్యామో మహాయశాహ. రాముడేమో శ్యామల వర్ణంలో ఉంటాడు, లక్ష్మణుడు బంగారపు రంగులో ఉంటాడు. రంగు తేడా తప్ప ఈ ఆజానుబాహువు, తామర పువ్వులు లాంటి రేకులు కలిగి ఉండడం, కోదండం ధరించటం, కిరీటం ధరించటం, ఈ సౌందర్యం ఇవన్నీ ఇద్దరిలో ఒకటే, కేవలం రంగు తేడా. చూసారా, అలా చెప్పాలి. అందుకని ఎంత టెక్నిక్గా మాట్లాడాలో వాల్మీకి ద్వారా నేర్చుకోవాలి. ఇన్ని లక్షణములు లక్ష్మణుడిలో ఉన్నాయి, ఇద్దరికి తేడా ఏమిటనమాట, సువర్ణ ఛవి, అతడు బంగారపు రంగులో ఉంటాడు, లక్ష్మణుడు బంగారపు రంగులో ఉంటాడు. రామ శ్యామ మహాయశాహ, మహాకీర్తి కలిగిన రాముడు శ్యామల వర్ణంలో ఉంటాడు. ప్రస్తుతానికి 2వ రోజు క్లుప్తంగా సుందరకాండ చెప్పడానికి నాకు 10 రోజులైనా సరిపోదు. అయినా మీకోసం అందులో ఉన్న కొన్ని విశేషాలు చెబుతున్నాను. రేపు కూడా ఉందండి, రేపు కూడా ఉంది, యథాశక్తిగా తెలుసుకుంది. కానీ అందుకే మీకోసం 68 సర్గలతో 3200 శ్లోకములతో ఉన్న సుందరకాండమును 3 రోజులు పూర్తిగా పారాయణ చేస్తున్నారు. అంటే 3 పారాయణలు జరుగుతున్నాయి మీకోసం. రేపు ఉదయం కంకణ విసర్జనాది కార్యక్రమాలు ఉంటాయని ఆవిడ చెప్పారు, అందులోకి కూడా వచ్చి విసర్జన చెయ్యండి. సాయంకాలం యథాప్రకారంగా ప్రసాదం స్వీకరించండి. హనుమంతుని కటాక్షం వల్ల మీకు సందేహం లేకుండా శుభాలు కలుగుతాయి. హనుమంతుని అనుగ్రహం వల్ల, ఈ పారాయణ ప్రవచనం వల్ల మీకు ఏమేమి వస్తాయి చెప్పండి మీరు. బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. దీనికి అర్థం చెప్పక్కర్లేదు, అవన్నీ మీకు లభిస్తాయి.